శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షౌరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరాదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకు నమస్కారం. నరదేవాసురపూజితాంఘ్రియుగళ నారాయణీ శాంకరీ కరుణాపూరితమానసా త్రినయనీ కళ్యాణయుక్త నిశాచరదర్పోన్నత సంహరీ సదమలా చండార్చిని యోగిని తరుణి ఆగమవందిత భగవతి తల్లి జగన్మోహిని అంటాడు హిమవంతుడు. పుట్టినది లౌకికంగా ఒక కుమార్తెలా కనపడుతున్న ఆ జన్మించినటువంటి తల్లి ఆమె యొక్క స్వరూపము ఆమె తత్వము తెలుసున్నవాడు కనుక సాక్షాత్ జగదంబ నాకు కుమార్తెగా జన్మించింది అన్న ఆనందంతో పిల్ల ఇంట్లో ఆడుకుంటుంటే పరవశించినటువంటి వాడై ఆ ఆనందంతో అమ్మవారి యొక్క పాదపద్మముల వంక చూస్తూ అంటాడు, నరదేవాసుర పూజితాంఘ్రియుగళ నారాయణీ శాంకరీ. అమ్మా, నువ్వు నరుల చేత దేవతల చేత అసురుల చేత కూడా పూజింపబడతావు. ఎందుచేత అంటే పార్వతీపరమేశ్వరుడు జగత్తుకంతటికీ తల్లిదండ్రులు. జగత్తుకంతటికీ తల్లిదండ్రులు అయినప్పుడు అందులో రాక్షసులు ఉంటారు, మనుష్యులు ఉంటారు, దేవతలు ఉంటారు. అందరూ వాళ్ళ బిడ్డలే అయినప్పుడు ఎవరు ఆవిడ యొక్క పాదములను పూజించని వాళ్ళు ఉంటారు? అందరూ ఆవిడ పాదములను పూజించేటటువంటి వారే. కాబట్టి నరదేవాసుర పూజితాంఘ్రియుగళ నారాయణి శ్రీమన్నారాయణుని యొక్క చెల్లెల, శాంకరి సర్వదా శుభములను చేసేటటువంటి తల్లి. నరదేవాసుర పూజితాంఘ్రియుగళ నారాయణి శాంకరి కరుణాపూరితమానస సదమల చండార్చిని యోగిని అని అమ్మవారిని పిలిచి, మా అపారమైనటువంటి కారుణ్యము హృదయమునందు నింపుకుని ఉన్నదానా, అపారమైన వాత్సల్యమున్నదానా, సర్వదా సర్వగణముల చేత ఆరాధింపబడేటటువంటి స్వరూపము కలిగినదానా, తరుణి ఆగమవందిత, నీకు వేదములు నమస్కారం చేస్తాయమ్మా. అందుకే శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక అని పేరు ఆవిడికి. ఆవిడ పాదములకు వేదములు నమస్కారం చేస్తాయి. వేదమాత నమస్కరిస్తుంది కనుక శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక. ఆవిడ పాదముల దగ్గరికి వెళ్ళి 4 వేదములు నమస్కరించినప్పుడు ఆమె పాదములకు ఉన్నటువంటి సింధూరము ఆ వేద మాత యొక్క శిరస్సునందు ఇక్కడ అంటుకుంటుంది. అది సౌభాగ్య సూచన. ఇక్కడ ఆమె పాదముల మీద ఉండేటటువంటి సింధూరము అలంకృతమైనటువంటి వేదమాత
స్వరూపము కలిగి ఉంటుంది కదా, అటువంటి గొప్ప తల్లివే వేదములు నీకు నమస్కరిస్తాయి. కాబట్టి తరుణి, ఆగమవందిత, భగవతి, తల్లి, జగన్మోహిని అని పొంగిపోతాడు. అటువంటి తల్లివి నాకు కుమార్తెగా జన్మించావు అమ్మా, నా అదృష్టం కదా, ఎంత భాగ్యం అమ్మా. గిరులలో ననొక్క గిరినైన నా పేరు వెలయచేసితివిట్లు జలజనయన, నీకు తండ్రినైతి నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన అంటాడు. నేను మనవి చేశానది. ఇక మేనకాదేవి అందులో ఆడపిల్ల తల్లి దగ్గర ఎక్కువ తిరుగుతూ ఉంటుంది కదూ, ఆ చిన్న పావడా కట్టుకుని చక్కగా మేనకాదేవి దగ్గర తిరుగుతున్నటువంటి ఆ పార్వతీదేవిని చూసి అమ్మ దగ్గర కొసిరి రకరకాల బొట్లు పెట్టించుకుని, కాటుక పెట్టించుకుని, గాజులేయించుకుని, రకరకాల ఆభరణాలు పెట్టుకుని ఆ తిరుగుతున్నటువంటి ఆ చిన్ని పార్వతీదేవి యొక్క రూపాన్ని చూసి మురిసిపోయినటువంటి మేనకాదేవి, నా అదృష్టం అమ్మ, 2 వంశాల్ని తరింపచేసి 3 లోకముల చేత పూజింపబడేటటువంటి తల్లివి, నాకు కుమార్తెగా రావాలని నేను అభిలషిస్తే నాకు వరమిచ్చినటువంటి తీరులో నాకు కుమార్తెగా జన్మించావా అని కమనీయమోహన కారభారతి వచ్చే దయతోడనను కన్న తల్లి వచ్చే. ఎంత సంతోషపడిపోయిందో నిజంగా. కమనీయమోహన కారభారతి వచ్చే దయతోడనను కన్న తల్లి వచ్చే, చాతుర్య గాంభీర్య జగతి కన్నియ వచ్చే, మానిత సంపద లక్ష్మి వచ్చే, భూరి లోకైక విభూతి దారుణి వచ్చే, మంగళ పావన గంగ వచ్చే, తరిగొప్ప దేవాది దేవవల్లభ వచ్చే, మణితంబగు మహామాయ వచ్చే, తల్లి వచ్చెను నన్నేల తల్లి వచ్చే, తరుణి వచ్చెను నన్నేల తరుణి వచ్చే, అబల వచ్చెను నన్నేలననుచు దిగిచి, కౌగలించెను మేనక గౌరి చూచి. ఆ మేనకాదేవి ఆ చిన్న పార్వతీదేవిని చూసి పొంగిపోతూ ఆ తల్లిని చూసినటువంటి ఆనందంలో ఆమె యొక్క తత్వాన్ని ఆవిష్కరిస్తోంది. అమ్మా, నువ్వు ఎటువంటి దానివి? కమనీయమోహనాకార భారతి వచ్చే దయతోడనను కన్న తల్లి వచ్చే, నువ్వు భారతీ స్వరూపానివి. భా అంటే కాంతి, అజ్ఞానపు చీకట్లు తొలగించి కాంతినిస్తావు, జ్ఞానమునిస్తావు, కాబట్టి నువ్వు భారతివి. శంకరుడికి చెల్లెలు సరస్వతీదేవి. నిన్న మీకు నేను విజ్ఞాపన చేశాను, శంకరుడు తెలుపు, సరస్వతి తెలుపు. అందుకే ఇద్దరూ ఎప్పుడూ చేసే పని ఏమిటి అంటే ఇద్దరూ కూడా అజ్ఞానమును పోగొడుతుంటారు. సరస్వతీదేవి చేతిలో అక్షమాల ఉంటుంది, సరస్వతీదేవి చేతిలో వీణ ఉంటుంది. శంకరుడి చేతిలో అక్షమాల ఉంటుంది, శంకరుడి చేతిలో వీణ ఉంటుంది. శంకరుడి చేతిలో వీణ ఎక్కడుంది అని మీరు ఆశ్చర్యపోతారేమో. శ్రీశైలం వెడితే శ్రీశైలం లోపలికి ప్రవేశించేటప్పుడు ప్రధానమైనటువంటి కూడలిలోనే మీకు కనపడుతుంది పెద్ద దక్షిణామూర్తి విగ్రహం. వీణ పట్టుకుని ఉంటాడు దక్షిణామూర్తి. కాబట్టి ఆయన సకల శాస్త్రములకు అధిపతి, సరస్వతీదేవి సకల శాస్త్రములకు అధిపతి. సరస్వతీ కటాక్షం కలిగినటువంటి వాడు అంతర్లీనమైన ప్రవాహమును కలిగి ఉంటాడు. పైకి చూస్తే మనలాంటి మనిషే అనిపిస్తుంది. ఆయన నోరు విప్పి మాట్లాడితే అబ్బో ఇంత తత్వాన్ని జీర్ణం చేసుకుని ఉన్నవాడా అనిపిస్తుంది. సరస్వతి ప్రవాహము లోపల ఉంటుంది అంతర్లీనంగా. శివుడో పైకి మామూలుగా ఉన్నట్టు ఉంటాడు, లోపల అపారమైన ఆత్మతత్వంలో తనలో తాను రమిస్తూ ఉంటాడు. తల్లి శారదయో ఆమె శారదయ్యి ఉంటుంది. శారద శారద సార అంటే జగత్తుకి బ్రహ్మమునకు ఉండేటటువంటి తేడాని ప్రకాశింపచేస్తుంది. అందరూ జగత్తు యందు వశమై ఉంటే ఎవరికి సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కలిగిందో అటువంటి వారు బ్రహ్మమును జగత్తును వేరు చేసి నిరంతరము బ్రహ్మమునందు ఓలలాడుతూ వాళ్ళు మహానుభావులై పరమహంసలై ఈ భూమి మీద తిరుగుతూ ఉంటారు. కాబట్టి సరస్వతీ కటాక్షం కలిగిన వాడు జ్ఞానమునందు నిలబడతాడు. పరమశివానుగ్రహం కలిగితే అందుకే పరమశివుడు జ్యోతిర్లింగము అని పిలుస్తారు. ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగ, జ్యోతిర్లింగమై ఆయన వెలిశాడు. అందుకే మనం 12 జ్యోతిర్లింగములు అని పిలుస్తూ ఉంటాం. 12 జ్యోతిర్లింగములు అంటాం కదా, మీరు ఆ లింగం దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు మీకు లింగం కనపడుతోందా, జ్యోతి కనపడుతోందా? విశ్వనాథుడు జ్యోతిర్లింగం. మీకేమైనా అక్కడికి వెళ్ళినప్పుడు దీపం ఏమైనా కనపడిందా ఎవరికైనా? మరి ఎలా జ్యోతిర్లింగం అది? జ్యోతి అంటే దీపము, కాంతి.
మరి ఏ జ్యోతిర్లింగం దగ్గర ద్వాదశ జ్యోతిర్లింగాలు అనిపించుకున్న వాటికి మిగిలిన లింగాలకి తేడా ఏముంది? ఇది జ్యోతిర్లింగము ద్వాదశ జ్యోతిర్లింగములలోదండి, అందుకని ఇది మిగిలిన శివలింగముల కన్నా భిన్నంగా ఉంటుంది అని చెప్పడానికి ఏమైనా అవకాశం ఉందా? అలా ఏమైనా అవకాశం ఉంటుందా అసలు? మా ఊళ్ళో శివాలయంలో శివలింగం ఎలా ఉంటుందో వారణాసిలో ఉన్న విశ్వనాథాలయంలోని విశ్వనాథలింగం కూడా అలాగే ఉంటుంది. విశ్వనాథలింగాన్ని పోలిన లింగాలు చాలా చోట్ల ఉన్నాయి. కానీ విశ్వనాథలింగము విశ్వనాథలింగమే. కలుగని కాశి శంభులింగములు కోట్లు, విశ్వనాథుండు లింగంబు శాశ్వతుండు. కాశీలోనే కోట్ల లింగాలున్నా విశ్వనాథుడు శాశ్వతుడు. మరి విశ్వనాథలింగం జ్యోతిగా ఏం కనపడదే వెళ్ళిన వాళ్ళకి? ఒకవేళ లోపల చీకటిగా ఉందనుకోండి, తలుపులన్నీ వేసి మీకు వెడితే దీపం పెట్టకుండా వెలుతురు ఏమైనా కనపడుతుందా? అక్కడ ఏం కనపడదుగా. మరి జ్యోతిర్లింగానికి ఇతర శివలింగానికి ఏమిటి తేడా? ఎందుకు జ్యోతిర్లింగం అనాలి అంటే, జ్యోతిర్లింగము పైకి కనపడేది కాదు. జ్యోతిర్లింగము మీ ఉపాసన చేత మీకు భాషిస్తుంది. ఎవడు ఉపాసకుడో వాడికి భాషిస్తుంది జ్యోతిర్లింగం. అందుకే అది ఎప్పుడు ఉద్భవించింది అంటే అర్ధరాత్రి వేళ మాత్రమే ఉద్భవిస్తుంది. కటిక చీకట్లో. అందుకే మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి లింగోద్భవ వేళ అంటాం. అర్ధరాత్రి వేళ ఆ పాతాళ నభస్తనాంత భవన బ్రహ్మాండమా విస్ఫురజ్యోతిస్ఫాటికలింగ. పాతాళం కింద ఎంతవరకు ఉందో మనకి తెలియనంత కింద నుంచి పైన ఎంతవరకు ఉందో మనకి తెలియనంత పైకి ఈ జ్యోతి వెలిగింది. ఇలాగా నిలువుగా వెలిగింది, ఒక స్తంభాకృతిలో వెలిగింది. ఒక స్తంభాకృతిలో వెలిగినటువంటి ఆ శివలింగం ఏం చేసిందంటే, కటిక చీకట్లో వెలిగింది కాబట్టి అది వెలుతురు విరజిమ్మింది. ఖచ్చితంగా మాఘమాసంలో మహాశివరాత్రి నాటి అర్ధరాత్రి శివలింగావిర్భావం, జ్యోతిర్లింగావిర్భావం. దానికి 6 నెలలు ముందుకు వెళ్ళిపోతే శ్రావణ మాసంలో అష్టమి నాటి అర్ధరాత్రి కరచరణాదులతో కూడినటువంటి కృష్ణ ఆవిర్భావం. శ్రావణ మాసపు అష్టమి అర్ధరాత్రి కృష్ణుడు పుడతాడు. అక్కడ నుంచి 6 నెలలు లెక్క పెట్టండి. భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము 6 నెలలు. ఖచ్చితంగా 6 నెలలకి మళ్ళీ చతుర్దశి నాటి మహాశివరాత్రి అర్ధరాత్రి జ్యోతిర్లింగం వస్తుంది. ఒకటి కరచరణాదులతో ఉన్నది, ఒకటి అరూపరూపి అయినది. జ్యోతిర్లింగము అంటే చీకటిని పోగొట్టున్నది అని దాని అర్థం. అది స్తంభాకృతిని పొంది ఉంటుంది. స్తంభాకృతిని పొంది ఉన్న జ్యోతిర్లింగము మొట్టమొదట ఏది వెలిగి ఈ లోకంలో భాషించిందో అదే 12 చోట్ల ఈ దేశంలో లింగస్వరూపాన్ని పొందింది. అంటే ఆ లింగములు ఏం చేస్తాయి అంటే అజ్ఞాన దాహకత్వమును చేస్తాయి. మీ అజ్ఞానాన్ని పోగొట్టేస్తాయి. పోగొట్టి జ్ఞానిగా నిలబడతాయి. జ్ఞానిగా నిలబెట్టిన కారణం చేత ఇక ఆయనకి శివునకు అభేదం. ఆయన శివుడైపోతాడు. ఇక ఆయన పుట్టవలసిన అవసరం ఉండదు. ప్రారబ్ధం అనుభవించేంత వరకు శరీరంతో ఉంటాడు. ప్రారబ్ధం అయిపోగానే శరీరం పడిపోతుంది. ఆయన శరీరాన్ని సాక్షిగా చూస్తాడు తప్ప ఇక ఆయన శరీరముతో తాదాత్మ్యత చెందడు. ఇది వేరు, నేను వేరు. ఇది పడుకుంది. రమణ మహర్షిని ఒకప్పుడు అడిగారు, రాత్రి మీరు పడుకున్నారా అని అడిగారు. ఆయన అన్నారు, అవును, ఇది రాత్రి నిద్రపోయింది అన్నారు. అంటే ఇది నిద్రపోయింది, ఆయన సాక్షిగా ఉన్నారు అది నిద్రపోతుంటే. అది జ్ఞాని యొక్క స్థితి. కాబట్టి ఆ జ్ఞానము ఎవరి వలన అనుగ్రహంగా పొందుతారంటే పరమశివ అనుగ్రహంగా జ్ఞానాన్ని పొందుతారు. అది జ్యోతిర్లింగము. ఇప్పుడు శివుడిచ్చేది జ్ఞానమే, శారద ఇచ్చేది జ్ఞానమే. అందుకే శంకరాచార్యుల వారు శారదాపీఠము అని పెట్టారు. ఆయనకి శారద అన్న మాట అంటే అంత మక్కువ. అందుకే జ్ఞాన మార్గంలో ఉన్నవారు కాబట్టి వారు శారద అన్న పేరు ఇష్టపడి చంద్రమౌళీశ్వరారాధనని నిర్ణయం చేయడానికి కారణం అదే. కాబట్టి జ్ఞానమే ఇచ్చి మీకు మోక్షమే ఇచ్చి మిమ్మల్ని ఆత్మస్వరూపంగా నిలబట్టగలిగినటువంటి పరమేశ్వరుడికి చిన్న చిన్న కోర్కెలు తీర్చడం పెద్ద లెక్క, పెద్ద విషయమా? ఉరిశిక్ష పడినటువంటి వ్యక్తికి క్షమాభిక్ష పెట్టగలిగిన రాష్ట్రపతికి మీకో 2 ఎకరాల పొలం ఇప్పించడం పెద్ద కష్టమా? అది ఎంత తేలికో పరమశివుడికి మీ కోర్కెలు తీర్చడం అంత హేళతో కూడింది. సరస్వతి ఆమె అనుగ్రహాన్ని పొందాడనుకోండి, ఆయన పొందని భోగం ఉండదు.
కానీ అన్ని భోగములకు ఆయన అతీతంగా ఉంటాడు. అది విచిత్రం. సరస్వతీ కటాక్షం ఉన్నవాడికి లక్ష్మీ కటాక్షం ఉండదు అని అంటారు. అది అలా అనడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటారంటే, నేను మీతో నిన్న మనవి చేశాను ఒక మాట. బ్రహ్మగారి యొక్క చెల్లెలు లక్ష్మి, శ్రీ మహావిష్ణువు యొక్క భార్య లక్ష్మీదేవి. శ్రీ మహావిష్ణువు యొక్క భార్య అయినటువంటి లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువుకి కొడుకుగా బ్రహ్మగారు ఆవిర్భవించారు కాబట్టి నాభికమలంలోంచి ఆయనకి కొడుకుగా భావన చేసినప్పుడు ఆయన భార్య అయిన సరస్వతి లక్ష్మీదేవికి కోడలవుతుంది. లక్ష్మీదేవి సరస్వతీదేవి తోడికోడళ్ళు కనుక, ఇద్దరు అత్తాకోడళ్ళు కనుక ఒక ఇంటిలో ఉంటే జగడం ఆడుకుని ఎవరో ఒకరు పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు అని మనకి లోకంలో నమ్మకం కనుక అత్తాకోడళ్ళు అంత గొడవ లేకుండా ఓ ఇంట్లో ఉంటారా అని సరస్వతీ కటాక్షం లక్ష్మీ కటాక్షం కలిసి ఉండవంటారు. కానీ అది నిజమని మీరు అనుకోకూడదు. అసలు నిజానికి ఎక్కడ సరస్వతీ కటాక్షం ఉందో అక్కడ లక్ష్మి వాడి వెంట తిరుగుతూ ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? లక్ష్మ అంటే గుర్తు. లక్ష్మ అంటే గుర్తు అయితే లక్ష్మి ఆయన కూర్చున్న చోట, నించున్న చోట, నడిచిన చోట ఉంటుంది. మీకు ఒక్కటే ఉదాహరణ చెప్తాను. మీ అందరికన్నా నీ చేతకానివ్వండి, అయినా నేను 4 మాటలు చెప్తానని చెప్పి నన్ను చెప్పమన్నారు. ఇప్పుడు చెప్పమంటే నేను ఎక్కడ కూర్చున్నాను, మీరు ఎక్కడ కూర్చున్నారు? మీరు కింద కూర్చున్నారు, నేను పైన కూర్చున్నాను. ఇదే లక్ష్మ అంటే. ఎవరికి సరస్వతీ కటాక్షం ఉందో వాడికి లక్ష్మీ కటాక్షం ఉందా? మీ అందరంత ఇరుక్కు కూర్చున్నారు, నేను ఎంత విశాలంగా కూర్చున్నాను. మీ ఎవ్వరికీ ఫ్యాన్లు లేవు, నాకు ఫ్యాన్ తిరుగుతోంది. ఇదే లక్ష్మ అంటే గుర్తులు. వాడు భోగం అనుభవిస్తూ ఉంటాడు, ఐశ్వర్యం అనుభవిస్తాడు అనడానికి గుర్తు. ఐశ్వర్యం అంటే ఉన్నది కాదు, అనుభవించినది. ద్రాపే అంధ సస్పతే దరిద్రం నీలలోహిత అంటుంది రుద్రాధ్యాయం. దాచుకున్నవాడెవడో వాడు నిజానికి అదృష్టమును పొందినవాడు కాదు. ఎందుకో తెలుసా అండి? వాడిక్కడ అనుభవించలేదు, పరలోకంలో వాడితో రాదు. యథార్థంగా శాస్త్రంలో ఏమిటంటే, మీకున్నది మీరే పట్టుకెళ్ళిపోదాం అనుకున్నారనుకోండి, లక్ష్మి ఉన్నవాడు ఒక్కడే అలా పట్టుకెళ్ళడం. సరస్వతీ కటాక్షం ఉన్నవాడు నాకున్నది నేను పట్టుకెళ్ళిపోతానన్నాడు అనుకోండి, భ్రష్టుడైపోతాడు. ఎందుకో తెలుసా? సరస్వతి ప్రవాహం. సరస్వతి నీరు నిలవుంటే దుర్వాసన వస్తుంది. సన్యాసి ఒకే చోటు ఉంటే సంసారం వస్తుంది, అనుబంధాలు వస్తాయి. పీఠాధిపతులు మినహాయింపు. ఒకే చోట ఉంటే అనుబంధాలు వస్తాయి. ఈ ఊరు నాది, ఇక్కడ వాళ్ళు నా వాళ్ళు, ఇలాంటివన్నీ తెలుస్తాయి. అందుకని సన్యాసి నిలబడకూడదు, నీరు నిలబడకూడదు. రెండింటికి అవరోధం ఏది? సన్యాసి పాడవుతాడు, నీరు దుర్వాసన వస్తుంది. అందుకని ఎప్పుడూ తిరుగుతూ ఉండాలి. మీరు చూడండి, లోకంలో చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే, సరస్వతి ప్రవాహం. ఎవరికి సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ఉన్నదో వాడు లోభము లేనివాడై ఉండాలి. నేను ఎందుకు చెప్పాలి వీడికి అన్న భావన ఉండకూడదు. ఎందుకు చెప్పాలి అన్న భావన కాదు, చెప్పకుండా ఎలా ఉండగలను అన్న భావన ఉండాలి. అందుకే సరస్వతీ కటాక్షం ఉన్నవాడు ఎటువంటి వాడు అంటే, సరస్వతీ కటాక్షం ఉన్నవాడు ఆవు వంటి వాడై ఉండాలి అని చెప్పింది శాస్త్రం. ఆవు ఎక్కడో పుట్టల మీద అక్కడికి వెళ్ళి గడ్డి తింటుంది, పసరిక. గబగబ గబగబ తినేసి ఏ పాము వస్తుందో ఏ ఇంకోటి వస్తుందో అని తినేసి వచ్చి ఎక్కడో ఒక చోట పడుకుని ప్రశాంతంగా నెమర వేస్తుంది. మీరు ఎప్పుడైనా ఆవు నెమర వేసుకుంటున్నప్పుడు చూడాలి దాని ధ్యాననిష్ట ఎలా ఉంటుందో. కడుపులోంచి పైకి తెస్తుంది, బాగా నవ్వులుతుంది, మళ్ళీ మింగుతుంది. ఏది నవిలి మింగేసిందో దాన్ని పొట్టలో పక్కన పెట్టి మళ్ళీ బాగా నవలపడని దాన్ని ముద్దగా మళ్ళీ పైకి తెస్తుంది. కనపడుతుంది కడుపులోంచి పైకి రావడం నోట్లోకి. దాన్ని మళ్ళీ నవ్వులుతుంది, మళ్ళీ నవిలి మళ్ళీ కడుపులోకి మింగుతుంది. ఇలా నవిలి మింగి లోపలికి తీసుకునేటటువంటి ఆవు బాగా జీర్ణం చేసుకుని పాలగా మారుస్తుంది. ఇంత కష్టపడి పాలు తయారు చేశానని ఉంచుకుంటుందా? దూడ వచ్చి 2 గుద్దులు గుద్దింది అనుకోండి, పొదుగు పట్టుకుని వదిలేస్తుంది. సరస్వతీ కటాక్షం ఉన్నవాడి దగ్గరికి వచ్చి 2 పాదాలు పట్టుకుని అయ్యా మీరు చెప్పాలన్నాడు అనుకోండి ఎవడన్నా, ఆవుకి ఒకసారి వదిలిపెడితే తీసుకోవడం రాదు. సరస్వతీ కటాక్షం ఉన్నవాడు ఒకసారి మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత జీవితంలో ఏ కోరిక కోసమో ఒకరికి చెప్పకుండా దాచుకోకూడదు. అలా దాచుకొని ఆవు పవిత్రమైనట్టు దాచుకోకుండా చెప్పిన సరస్వతీ కటాక్షం ఉన్నవాడెవడో వాడు ధన్యుడవుతాడు. లక్ష్మీ కటాక్షం ఉన్నవాడు ధన్యత పొందాలి అంటే ఆ ఉన్నదాన్ని తనదిగా
తనదే చేసుకుని ఉంచుకోవాలి, ఇంకొకటికి పెట్టకూడదని ఉంటుంది. లక్ష్మీ కటాక్షం ఉన్న వాళ్ళకు వచ్చే పెద్ద సమస్య ఏమిటంటే ఇంకోరికి ఇచ్చేయకూడదు, నాకే ఉండాలి. నిజంగా నీకే ఉండిపోవాలంటే నువ్వు దానం చేసేయాలి, అప్పుడు అది పుణ్యంగా నీ ఖాతాలోనే ఉంటుంది. నువ్వే ఉంచుకుంటే నీ శరీరం పడ్డాక బిడ్డలు తినేస్తారు. అందుకని ఇది నా కళ్ళ ముందు తిరుగుతున్నటువంటి పిల్ల కేవలముగా పార్వతీదేవి కాదు, ఆమెయే సరస్వతి. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టిస్థితి ప్రళయకీలిష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అంటారు శంకర భగవత్పాదులు. ఆ ఉన్న ఒక్క పరాశక్తియే మిమ్మల్ని అనుగ్రహించాలనుకున్నప్పుడు సరస్వతిగా కనపడుతుంది. ఆవిడే ఐశ్వర్యాన్ని ఇవ్వాలంటే లక్ష్మిగా కటాక్షిస్తుంది. ఆ తల్లియే విజయాన్ని ఇవ్వాలనుకుంటే పార్వతిగా కనపడుతుంది. ఆవిడ యొక్క వేషం మారుతుందేమో కానీ తత్వతః ఆవిడ మాత్రం అంతే, ఉన్నది ఒక్కటే స్వరూపం. శ్రీయన గౌరినాబరగు చల్వగు చిత్తము పల్లవింప అంటారు తిక్కన గారు. ఉన్నది ఆ ఒక్క స్వరూపమే అన్ని రకాలుగా ఉంటుంది. అందుకని కమనీయ మోహనాకార భారతి వచ్చే దయతోడనను కన్న తల్లి వచ్చే, ఆమెయే చాతుర్య గాంభీర్య జగతి కన్నియ వచ్చే లాలిత సంపద లక్ష్మి వచ్చే. ఆవిడే లక్ష్మీదేవి. నన్ను అనుగ్రహించడానికి ఆ లక్ష్మీదేవే ఇదిగో ఈ రూపంలో ఈ చిన్న పిల్లగా నా ఇంట తిరుగుతోంది. కాబట్టి లాలిత సంపద లక్ష్మి వచ్చే, భూరి లోకైక విభూతి ధారణి వచ్చే, మంగళపావన గంగ వచ్చే. ఈ సమస్తమైనటువంటి బ్రహ్మాండములనేటటువంటి విభూతి రూపాన్ని దాల్చిన ప్రకృతి స్వరూపిణి అయినటువంటి జగన్మాత ఎవరు ఉందో ఆమె ఇవాళ ఒక చిన్న పిల్ల రూపంలో నా ఇంట తిరుగుతోంది తప్ప నిజానికి ఆమె స్వరూపం ఇది కాదు. ప్రకృతిం వికృతిం చైవ, ఆవిడ ప్రకృతి స్వరూపిణి, సమస్త నామరూపాత్మకమైనటువంటి జగత్తు యొక్క స్వరూపము ఆమెయే అయి ఉన్నది. కాబట్టి అదిగో అటువంటి భూరి లోకైక విభూతి ధారుని వచ్చే, మంగళపావన గంగ వచ్చే. మునిగినంత మాత్రం చేత, స్పృశించినంత మాత్రం చేత, నీటి చుక్క తగిలినంత మాత్రం చేత, లోపలికి పుచ్చుకున్నంత మాత్రం చేత పాపములను కాల్చి మళ్లీ పుట్టవలసినటువంటి అవసరాన్ని తీసివేయగలిగినటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి గంగమ్మ తల్లి నా కడుపున ఇదిగో ఇలా వచ్చింది. కాబట్టి ఆమె దర్శనము, ఆమె సంకీర్తనము, ఆమె పాదములను దర్శనము చెయ్యడము, ఆవిడ పాదముల మీద ఒక్క పువ్వుంచడము సమస్త పాప హరణమునకు హేతువు. అటువంటి జగదంబ నా ఇంట తిరుగుతోంది. కాబట్టి భూరి లోకైక విభూతిధారుని వచ్చే, మంగళపావన గంగ వచ్చే, తెరగొప్ప దేవాది దేవవల్లభ వచ్చే, మానితంబగు మహామాయ వచ్చే. అసలు నిజంగా ఇందులో చిన్న పార్వతీదేవిని అడ్డుపెట్టి పరదేవతా తత్వమునంతటినీ ఆవిష్కరించారు ఈ పద్యంలో. ఈమె మహామాయాస్వరూపిణి. ఈమె అనుగ్రహము కానీ కలిగిందా భగవంతుడు తెలుస్తాడు, పరమశివుడు తెలుస్తాడు. ఈమె అనుగ్రహము కలగలేదా ఈమె తెర, వెనకనున్నవాడు తెలియడు. ఈమె అనుగ్రహిస్తే తెర పైకెత్తుతుంది, ఈమె అనుగ్రహించకపోతే తెర దించేస్తుంది. ఈమె అనుగ్రహము కలగనంతసేపు సదసద్రూపధారిణి, అసత్తుని సత్తుగా చూపిస్తూ ఉంటుంది. ఎవరికి ఈవిడ అనుగ్రహం కలిగిందో వాడు సత్తుని అసత్తు యందు కూడా చూస్తాడు. చూసి అంతటా ఉన్నది సత్పదార్థమే అని తెలుసుకోగలుగుతాడు. అలా తెలుసుకోనకుండా ఉండడానికి ఎవడు భక్తి తత్వంతో నిలబడలేకపోయాడో వాడు పంచేంద్రియోన్మాదమును పొంది ఉంటాడు. ఎప్పుడు ఆ ఇంద్రియముల యొక్క సుఖాన్ని మార్చి 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 అనుభవిస్తూ జాగ్రత్త స్వప్న సుషుప్తి అనేటటువంటి 3 అవస్థల్లోనే తిరుగుతూ చిట్ట చివరికి శరీరాన్ని విడిచిపెట్టి చేసుకున్న పాపాన్ని అనుసరించి మళ్ళీ హీనాతిహీనమైన ఉపాధుల్లోకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఈవిడ మహామాయా విశ్వంభ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో. ఈమె మహామాయ, ఈమె విశ్వాన్నంతటినీ తిప్పుతుంటుంది, గారడీ చేస్తూ ఉంటుంది. ఈవిడ అనుగ్రహం కానీ కలిగిందా అంతే, అవతలవాడి జీవితం మారిపోతుంది. జీవితం మారిపోతుంది అన్నప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. బట్ట మారిపోతుంది అని నేను చెప్పట్లేదు, బట్ట రంగు మారిపోతుంది అని నేను చెప్పట్లేదు. ఏదో ఈ బట్టలు కాకుండా ఏదో ఒకే రకమైన రంగున్న బట్ట కట్టుకోవాలి అని నేను నిర్ధారించట్లేదు. నేను చెప్పేది ఒకటే, ఏది చేస్తున్నా పరమేశ్వరుణ్ణి చూడగలుగుతాడు.
ఏది చేస్తున్నా పరమేశ్వరుణ్ణి చూడగలిగినటువంటి తత్వం అంకురించగలిగినటువంటి స్థితి ఉన్నదే అది జ్ఞానము. ఆ స్థితి యందు అసలు ఇంకా జగత్తు కనపడదు, ఎప్పుడూ బ్రహ్మమే కనపడుతుంటుంది. పానీయంబులు త్రాగుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుతున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా. నీళ్లు తాగుతూ అన్నం తింటూ తిరుగుతూ ఆడుతూ మాట్లాడుతూ కూడా పరమేశ్వరుణ్ణి చూస్తుండేవాడు. అసలు ఆయనకి మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్, అసలు విశ్వాన్ని మరిచిపోయాడు. విశ్వమునందు విశ్వనాథుడే కనపడుతున్నాడు తప్ప అసలు విశ్వము కనపట్టలేదు. మనకు విశ్వము కనపడుతుంది తప్ప విశ్వనాథుడు కనపడ్డాడు. మనము కాశీ వస్తాం, శంకరాచార్యుల వారు కాశీ వచ్చారు. శంకరాచార్యుల వారు కాశీ వచ్చి వెంటనే కాశీపట్టణంలోకి ప్రవేశిస్తూ క్షంతవ్యమే తత్రయమేవ శంభో అన్నారు. నేను 3 అపరాధాలు చేశాను, నన్ను క్షమించు అన్నాడు. ఏమిటి 3 అపరాధాలు? అంతటా విశ్వమంతా నిండిపోయిన విశ్వనాథ, నువ్వు కాశీలోనే ఉన్నావని చూడ్డానికి వచ్చాను. ఇది మొదటి అపరాధం. రెండవ అపరాధం, పాపములను కడుక్కోవడానికి గంగానదిలో ప్రవేశిస్తున్నానన్న భావనతో వచ్చాను తప్ప పాపము చెయ్యకుండా ఎలా బ్రతకాలన్న స్పృహని కోల్పోయి వచ్చాను. నిజంగా శంకరులాది మన కొరకు చెప్తున్నారు, ఎలా మనం కాశీగా మారాలో చెప్పారు ఆయన. 3, అసలు నేను ధ్యానం చేయడం ఏమిటి? కాశీ వెళ్ళాలి విశ్వనాథుణ్ణి చూడాలని. అవాంగ్మానస గోచరుడవైన నిన్ను నా మనసుతో వాక్కులతో ధ్యానం చేసి భజించి దండకాలు స్తోత్రాలు పాడి నిన్ను అందుకోవచ్చు అనుకోవడం 3వ తప్పు. ఈ 3టికి నన్ను క్షమించని కాశీలోకి వచ్చారు ఆయన. అది శంకరుడు, అందుకు మహానుభావుడయ్యారు. అదిగో ఆ జ్ఞానం అంకురించేటటువంటి స్థితి యందు అంతటా ఈశ్వరుడే కనపడతాడు. అందుకే ఒకే ఒక్క చోట కాశీపట్టణంలో శంకరులతో వెడుతున్నటువంటి శిష్యులు పక్కకి తప్పుకోండి అని కొంతమందినంటే వెంటనే 4 కుక్కలతో సురాభాండాన్ని చేతపట్టుకున్నటువంటి వ్యక్తిగా కనపడి నన్ను తప్పుకోమంటావా, నాలో ఆత్మని తప్పుకోమంటావా అంటే మనీషా పంచకం శంకరాచార్యుల వారు కాశీపట్టణంలోనే చేశారు. అంటే విశ్వమంతటా విశ్వనాథ దర్శనం అవడం ఏదో అది జ్ఞానము. అది కలగనంతసేపు మాయ కమ్మి ఉంటుంది. అందుకే వివేకానందుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఎంత చెప్పినా భగవంతుడు ఉన్నాడని ఒప్పుకోడు, మూర్ఖుడు వాడి యందు నారాయణుడు ఉన్నాడా? అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, నారాయణుడు తప్ప ఏమీ లేవని మీరంటారు. అంత మూర్ఖుడు అతను నారాయణుడే అంటే రామకృష్ణ పరమహంస అన్నారు, నారాయణుడు కాడనకో మూర్ఖ నారాయణుడను. అది జ్ఞానికి ఉండేటటువంటి లక్షణం. కాబట్టి భూరి లోకైక విభూతిదారుని వచ్చే మంగళపావన గంగ వచ్చే తరిగొప్ప దేవాది దేవవల్లభ వచ్చే మానితంబగు మహామాయ వచ్చి, ఆ మాయాస్వరూపిణి అయినటువంటి అమ్మవారుందే ఆవిడ తిప్పుతున్నంతసేపు ఎప్పుడు ఇంద్రియ సుఖాలను భవించాలన్న కోరికలే. ఆవిడ అనుగ్రహం కానీ ఒక్కసారి కలిగిందా పరమేశ్వరోపాసనలో జీవితం తరించిపోతుంది. దానికోసం ఎక్కడికో వెళ్ళిపోయి ఉన్నవన్నీ వదిలేసి ఎక్కడో ముక్కు పట్టు కూర్చుంటారని మీరు అనుకోకూడదు. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఒక మాట చెప్తారు, జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదిక్షిణ్యాక్రమణమచనా జహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్మే విలసితం అంటారు. జపో జల్పహ, మాట్లాడేటప్పుడు ఈ మాట ఎక్కడి నుంచి వస్తోంది నాకు? ఇగో ఈ మూలాధార చక్రం దగ్గర బయలుదేరినటువంటి వాయువు పైకొచ్చి నాలో ఉన్నటువంటి భావము వాక్కుగా మారడం కోసం నా నోటిలో ప్రవేశించినటువంటి గాలి పైకి బ్రహ్మరంధ్రం దగ్గరికి వెడితే ఇక పైకి వెళ్ళకూడదని వెనక్కి తోయబడితే నోట్లోకి వచ్చినటువంటి గాలిని నాలుక లేచి అటు ఇటు తిరుగుతూ నొక్కినప్పుడు సొట్టలబడినటువంటి గాలి అక్షరములై, అక్షరములు పదములై, పదములు వాక్యములై నాలో ఉన్న భావాన్ని పైకొచ్చి వాయువు యొక్క తన్మాత్రగా శబ్దముగా మారి మీ చెవులలోకి ప్రవేశిస్తే నాలో ఉన్న భావము మీలో ఉన్న భావముగా మారి సభాభ్య సభాపతిభ్యశ్చవో నమో నమో అవుతోంది. కాబట్టి
ఆ మాట మాట్లాడే ముందు కదులుతున్న భావము పరదేవత, కదులుతున్న వాయువు పరదేవత, శబ్దము పరదేవత. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అని పేరు ఆవిడికి. అటువంటి శబ్దం ఆవిడ అని తెలుసున్న తర్వాత మీరు ఏ శబ్దములు పడితే ఆ శబ్దములు ఎలా చేస్తారు? ఏవి పడితే అవి మీరు మాట్లాడలేరు. ఎందుచేత అంటే నేను మాట్లాడాను అంటే పరదేవతానుగ్రహం. మాట్లాడగలిగిన ప్రాణిగా నేను పుట్టాను. మిగిలినవి 84 లక్షల జీవరాశుల్లో దేనికి మాట్లాడే అధికారం లేదు, నాకొక్కడికే ఉంది, మనుష్య ప్రాణికే ఉంది. పరదేవత నాకు ఇంత గొప్ప అనుగ్రహం ఇస్తే నేను ఇలా వేలు చూపించి ఎలా మాట్లాడగలను? అస్తమానం అలా మాట్లాడకూడదు కదా. కాబట్టి నేను మాట్లాడకూడదు కదా. నేను మాట్లాడితే అది ప్రయోజనాత్మకము కావాలి కదా అని మీరు మాట్లాడేటప్పుడు పరిశీలించడం పరదేవతానుగ్రహాన్ని పొందడం. ఇప్పుడు ఎక్కడ చెయ్యాలి ఉపాసన? పూజామందిరంలో కూర్చుని చేసే ఉపాసన ఎల్కేజీ, ఎక్కడికి వెళ్ళైనా ఉపాసన చెయ్యగలగడం పీజీ. అందుకే జపో జల్ప సకలమపి ముద్రా విరచన. లోపల భగవద్భక్తితో నిండిపోయి, ఇప్పుడు లోపల అన్నప్పుడు నేను ఇలా అన్నాను అంటే నా లోపల భావనలో లోపల అని చెప్పేటప్పుడు ఈ లోపల అన్న భావన కదిలి నేను ఇలా చేతులు తిప్పాను కదా. అలా ఎప్పుడూ భగవద్భక్తితో నిండి ఉన్న కారణం చేత భగవంతుణ్ణి తలుచుకు 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 పొంగిపోయి కడుపు నిండా తినేసినటువంటి పదార్థం త్రేణుపుగా వచ్చినట్టు లోపల అనుభవించిన భగవంతుని గుణములు ఇక పట్టక సంతోషంగా పైకి వస్తుంటే ఆహా అంటుంటాడే ఏదో తలుచుకుని. అలా అన్నప్పుడు ఇలా చేతులు తిప్పాడే అవన్నీ ముద్రలే. దానికి ప్రత్యేకం ఇలా అంగుష్టాభ్యాం నమః అనో లేకపోతే ఇలా చిన్ముద్రలు పట్టో ఏం అక్కర్లేదు. ఆ సంతోషంలో కదులుతున్న కదలికలున్నాయి, అవన్నీ ముద్రలే వాడివి. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య. ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నిష్కారణంగా తిరగడానికి ఇష్టపడ్డది పరదేవత ఇచ్చిన శక్తి. ఇందుకు అనవసరపు తిరగడం. ఇప్పుడు ఆయన తిరిగాడంటే ఏదో ప్రయోజనానికి వెడుతూ ఉంటాడు. వెళ్ళేటప్పుడు అబ్బబ్బబ్బా తల్లి జగదంబ నాకు ఈ శక్తినిచ్చింది, నడవలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో నేను నడవగలుగుతున్నానంటాడు. ఆ నడవగలిగిన శక్తిలో అమ్మవారిని చూడగలిగిన వాడు ఉన్నాడే, వాడు నడకలో అమ్మవారిని ఉపాసిస్తుంటే వాడు నడిచిన నడకలు ప్రదక్షిణాలు అవుతాయి. అది ఈశ్వరుణ్ణి చూడడం అంటే, అది భక్తి అంటే. ఆ భక్తితో ఉన్నవాడిని లౌకికంలోకి రమ్మన్నారనుకోండి, వాడు రాలేడు, వాడికి ఇష్టపడదు. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబుబోవునే మదనములకు నిర్మల మందాకినీ వీచికల తూగురాయంతతనునే తరంగిణులకు లలత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల జనునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్తము ఏ రీతి ఇతర విషయంబు చేరనీర్చు వినుత గుణశీల మాటలు వెయ్యునేలా అంటాడు. ఇది ఇవ్వగలిగిన శక్తి పరదేవత అమ్మవారిస్తుంది. కాబట్టి ఆ తల్లి ఉందే ఆవిడ తరిగొప్ప దేవాది దేవవల్లభ వచ్చే అనితంబగు మహామాయ వచ్చే తల్లి వచ్చెను నన్నేల తల్లి వచ్చే. ఆవిడ జగదంబ అఖిలాండేశ్వరి, సమస్త లోకములను కన్న తల్లి. అటువంటి తల్లి నాకు కూతురుగా వచ్చింది, నన్ను తల్లిని అంటోంది. నువ్వు అమ్మవని నన్ను అమ్మ అంటోంది. నేను కూతురు, ఆమె నా కూతురని ఉసేయిలారా అని నేను అంటున్నాను. అందరూ ఆవిడని అమ్మ అంటారు, నిజానికి ఆవిడ నాకు అమ్మే. కానీ నా అదృష్టం ఏమిటో తెలుసా, ఆమె నన్ను అమ్మ అంటోంది, నేను ఆమెని కూతురు అంటున్నాను. అమ్మ నువ్వు నాకు పెట్టంటోంది, నేను కూతురికి పెట్టానంటున్నాను. నిజానికి నేను తింటున్నది కూడా ఆవిడ పెట్టింది. ఎందుకని ఆవిడే అన్నపూర్ణ, ఆవిడే పెడుతోంది. కానీ నా దగ్గర పెట్టించుకున్న దానిలా కనబడుతోంది. ఎంత విచిత్రం. కాబట్టి తల్లి వచ్చను నన్నేల తల్లి వచ్చే బాలవచ్చను ప్రౌఢైక బాలవచ్చే. నా ఇంట చిన్న పిల్లల అందమైనటువంటి ఒక చిన్న కూతురులా తిరుగుతోంది. బాలవచ్చను ప్రౌఢైక బాలవచ్చే తరుణి వచ్చను నన్నేల తరుణి వచ్చే అనుచు మేనక దిగిచి ఆ తల్లిని కౌగిలించే. ఎంతో సంతోషంతో చిన్ని పార్వతీదేవిని గట్టిగా కౌగిలించేసుకునేది తలుచుకుని. ఆ పిల్ల అమ్మ ఉండమ్మా నేను ఆడుకోవాలమ్మా అని చేతులు విదిలించుకుని ఆ చిన్ని గాజులు చేతులు గల్ గల్ అంటూ మంజీరములు పెట్టుకు తిరుగుతుంటే ఆ హిమవంతుడు ఆ మేనకాదేవి ఎంత పొంగిపోయారో, అంత సంతోషపడుతున్నారు. అంత సంతోషపడుతూ కాలం నడుస్తున్నటువంటి రోజుల్లో నారద మహర్షి వచ్చారు.
వచ్చి ఆ పిల్ల ఒకసారి సాముద్రికం చూశారు చెయ్యి పట్టుకుని. ఆయన పద్మావతి కళ్యాణంలో పద్మావతికి చూశారు, పార్వతీ కళ్యాణంలో పార్వతీదేవికి చూశారు. ఆ ఎడంచేయి చూసి, ఆడపిల్లకి ఎడంచేయి కదా, ఆ ఎడంచేయి చూసి, అమ్మా మహానుభావుడమ్మా, సమస్త లోకములకు సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, మూడుగా ఉండేటటువంటి చెక్కు చెదరని షడూర్ములకు అతీతుడైనటువంటి సచ్చిదానంద పరబ్రహ్మమైనటువంటి పరమశివుని యొక్క ఇల్లాలమ్మా అని ఇంట తిరుగుతున్నది. ఈ పిల్ల పెద్దదై పరమశివుణ్ణి వివాహం చేసుకుంటుంది. ఎప్పుడెప్పుడు ఈ పార్వతీ కళ్యాణం జరుగుతుందా అని లోకాలు ఎదురు చూస్తున్నాయి తారకాసుర సంహారం కోసం. కాబట్టి ఈ పిల్ల పరమేశ్వరుడికి భార్య అవుతుందమ్మా అని చెప్పారు. చాలా సంతోషించారు తల్లిదండ్రులు. ఈ పిల్ల పెరిగి పెద్దదవుతోంది. ఈలోగా శంకరుడు హిమాలయ పర్వత ప్రాంతముల యందు తపస్సు చేసుకోవడం కోసం వచ్చాడు. ఆయన ఎప్పుడూ తపస్సు ఎందు ఉంటాడు, తనలో తాను రమించిపోతుంటాడు. ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారుచంద్రార్ధమౌళిం హృదయకమల మధ్యే సంతతం చింతయామి. ఆయన ఆ పైనుంచి చంద్రవంక మించి పడుతున్నటువంటి ఆ అమృతధారల్ని కింది రెండు చేతులతో పట్టుకుని పైకెత్తి పోసుకుంటూ ఉంటాడు. ఇలా పోసుకునేటప్పుడు మళ్ళీ కింద పడుతున్న ధారుల్ని మళ్ళీ కింది రెండు చేతులతో పట్టుకుంటూ ఉంటాడు. అలా 4 చేతులు కదుపుతూ అమృతధారలు పోసుకుంటూ ఉంటాడు. అదో చిత్రమైన స్వరూపం. అలాగే ఇలా చేతులు పెట్టుకుని తనలో తాను రమిస్తూ తానొక్కడుగా అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి శివుడిగా ధ్యాననిష్ట యందు ఉంటుంటాడు. కాబట్టి ఆయన ఆ తపస్సుని అనుభవించడం కోసం, ఉన్నది తానొక్కడే తన సహజ స్వరూపమునందు నిలబడ్డం కోసం పరమేశ్వరుడు హిమాలయ పర్వత ప్రాంతమునకు వచ్చాడు. హిమాలయ పర్వతానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అది ఇతర రకములైనటువంటి ఐశ్వర్యమునకు, అంటే మణులు, ఇతర రకములైన వజ్రములు, రత్నములు, బంగారము, ధాతువులు అక్కడ ఎంత గొప్పగా దొరుకుతాయో అది తపస్సునకు అంత యోగ్యమైనటువంటి ప్రదేశం. అందుకే మనం హరిద్వార్ అని పిలుస్తాం. హరిద్వార్ అని పిలవడానికి కారణం ఏమిటంటే ఇంకా అక్కడి నుంచి అది దాటిన తరువాత అంతా కూడా దేవభూమి. అది ఇక దేవతల యొక్క ఆవాసము, దేవతలు తిరుగుతూ ఉంటారు అక్కడ. అందుకే ఇక అది దాటి అడుగు పెట్టడం అంటే దేవభూముల యందు అడుగు పెట్టినవాడు. వాడికి ఏదో సంచిత పుణ్యం లేకుండా దేవభూముల యందు అడుగు పెట్టేటటువంటి అధికారం ఇవ్వరు. లోకంలో మనం శరీరంతో చేసుకునేటటువంటి అత్యద్భుతమైన పుణ్యం ఏమిటంటే ప్రత్యేకించి కాళ్ళ వలన. మనకి తెలుసా తెలియదా దాని వైభవం విడిచిపెట్టండి, దేవభూములను తపోభూములను తొక్కడం. తెలిసో తెలియకో గొప్ప తపోభూమి ఉంటుంది. పరమాచార్య స్వామి వారు గొప్ప తపస్సు చేశారు శివాస్థానంలో. ఆయన తపస్సు చేసినటువంటి ప్రదేశంలో ఎవరో అడుగు పెట్టారనుకోండి, అడుగు పెట్టి తిరిగాడు అనుకోండి, అది కొన్ని వందలేమి వేల సంవత్సరములే ఉంటుంది. ఆయన తపస్సు అంటే ఏం మామూలు తపస్సు కాదు. మా శంకర్ గారు వాళ్ళ అన్నయ్య గారు చెప్తుంటారు. అక్కడ కూర్చుని సాయంకాలం 6 గంటలకి కామాక్షి అమ్మవారు బయటికి వస్తుంది. బయటికి వచ్చి లోపలికి వెళ్ళిపోతుంది. అమ్మవారు బయటికి వస్తుంటే ఎవరో 3 4 అడిగారు ఆయన్ని, కామాక్షి అమ్మ గుడికి వెడదాం ఇవ్వాలని. ఆయన వాహనం ఎక్కేవారు కాదు, నడిచే వెళ్ళాలి, లేకపోతే శిష్యులు పల్లకీలో తీసుకెళ్ళాలి. ఇప్పుడు మనం వెళ్ళేటప్పటికి కామాక్షి ఎక్కడ ఉంటుంది, రా లోపలికి వెళ్ళిపోతుందన్నారు. అలా కాదు, ఇవాళ మనం వెళ్ళాల్సిందే అంతే. ఆయన వెంటనే ఓ కొబ్బరి బొండాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి అంతే మంత్రములు చేశారు. చేసి ఆ కొబ్బరి బొండం చేతితో పట్టుకుని ఎప్పుడో చీకటి పడిపోయిన తర్వాత వెళ్ళారు కామాక్షి అమ్మవారి గుడికి. ఆ ఏనుగు అమ్మవారి ముందు లోపలికి వెళ్ళిపోవలసిన ఏనుగు ససేమిరా కదలలేదు, అలాగే నిలబడింది. మళ్ళీ పరమాచార్య స్వామి వారు వచ్చి కొబ్బరి బొండంతో ముందు నుంచి లోపలికి వెడితేనే వెళ్ళిందంతే ఏనుగు. ఆయనకి పలికింది పరదేవత. పలకడం ఏమిటి, అసలు ఆయనే కామాక్షి స్వరూపులైపోయారు. చిట్ట చివర ఒకానొక స్థితిలో పరమాచార్య స్వామి వారి ఒంటి మించి కిందకి రాలిన విభూతి నోట్లో వేస్తే కోమాలో ఉన్నవాళ్ళు పైకొచ్చారు ఆయన సంకల్పానికి. ఆయనే శివుడు అయిపోయారు, ఆయనే కామాక్షి అయిపోయారు. ఆయన మాట ఏదుందో అదే పరదేవత వాక్ అయిపోయింది. ఆయనతో బాగా కొద్దిగా పరిచయం ఉన్నవాళ్ళు, ఆయనతో అనుబంధం ఉన్నవాళ్ళు చెప్తారు. అలా వెడుతూ పల్లకీలో కూర్చుని అంతర్ముఖులైపోయి ధ్యానంలోకి వెళ్ళిపోయి తురియావస్థలోకి వెళ్ళిపోయేవారు. ఆఖరాఖరణ మాట్లాడుతూ తురియంలోకి వెళ్ళిపోయేవారు. అటువంటి స్థితిని పొందేశారు ఆయన. అంత గొప్ప స్థితిని పొందగలిగినటువంటి
మహానుభావులు తపస్సు చేసిన ప్రదేశాలున్నాయే, భగవాన్ రమణులు తపస్సు చేసినటువంటి ప్రదేశం, ఒక రామకృష్ణ పరమహంస తిరుగాడిన ప్రదేశం, ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారు తిరిగిన ప్రదేశం, శృంగగిరి అసలు నేను చెప్పక్కర్లేదు. శృంగగిరి తనంత తాను గొప్ప తపోభూమి. అది తపస్సులకు ఆలవాలము, అది తపస్సుకి దానంత యోగ్యమైన భూమి అసలు ఇంకెక్కడ ఉండదు, అంత గొప్ప భూమి. అందుకే ఋష్యశృంగుడు ఆనాడు చేసినటువంటి తపస్సుకి ఇప్పటికీ దాని యొక్క ప్రభావం ఉంది. అందుకే శృంగగిరి పీఠాధిపతులు ఒక్కొక్కరు ఒక్కొక్క మహాతపస్వి అయి ప్రపంచపటంలో సనాతన ధర్మం యొక్క వైభవాన్నంతటినీ కూడా కీర్తి పతాక ఎగరవేయగలిగారు. ఆ స్థితిని పొందగలిగారంటే అది ఆ భూమి యొక్క శక్తి. అటువంటి తపోభూముల యందు అడుగు పెట్టారనుకోండి, పరమేశ్వరుడు వెంటనే వేసుకుంటాడు, వీడు తపోభూమిని తొక్కాడు అని రాసుకుంటాడు. దేవభూముల యందు అడుగు పెట్టారనుకోండి, వీడు దేవభూమిని తొక్కాడు అని రాస్తారు. భాగవతం దశమస్కందంలో యశోద అంటుంది, చిన్ని కృష్ణుడు ఆపదకి లోనై బతికాడన్న భావన చేత ఆవిడంటుంది, గత జన్మంబులనేమి చేసితిమో, యాగశ్రేణులేమేమి చేసితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ సిద్ధాశ్రమమునం తొక్కితిమో అంటుంది. ఏ సిద్ధపురుషుడు తపస్సు చేసిన ప్రదేశాన్ని కాలుతో తొక్కానో ఇప్పుడు చూడగంటిమిచటన్ కృష్ణార్భకున్ నిర్భయం. కాబట్టి దేవభూములు దేవభూములే. హరిద్వార్ దగ్గర నుంచి ఇంకా పైకి వెళ్లే కొద్దీ అన్ని దేవభూములు, అవన్నీ దేవతల యొక్క సంచారంతో ఉంటాయి. అందుకే కొన్ని పర్వతాల మీదకి అసలు వెళ్ళడం కష్టం. అందుకే మీకు ఇప్పటికీ దేవభూముల యందు అంత తేలికగా దేవాలయాలకి వెళ్ళిపోవడం అన్నది సాధ్యమయ్యే విషయం కాదు. ప్రకృతి స్వరూపంగా పరదేవత అనుగ్రహిస్తేనే మీరు వెళ్ళగలరు. అందుకే బదరీ కేదారు వెళ్ళేవాళ్ళు చూడండి, అసలు సంకల్పం చేసేవాళ్ళు ఉండరు. అధమా చేసినా అక్కడ దాకా వెళ్ళి అయ్యి బాబోయ్ వెళ్ళగలమా అని వెనక్కి వస్తారు. ఒకవేళ వెళ్దామని బయలుదేరినా మధ్యలో పర్వత చర్యలు విరిగి పడిపోయి రోడ్లు మూసుకుపోకుండా ఉండాలి. రోడ్లు మూసుకుపోకుండా ఉండి వెళ్ళి దర్శనం చేసుకురాగలిగాడంటే పరదేవత అనుగ్రహాన్ని పొందాడని గుర్తు. దేవభూముల యందు ప్రయాణం అంటే అలా ఉంటుంది. అందుకే దేవభూముల యందు ప్రయాణం చేసేటప్పుడు ఆ తేజస్సు వేరు, ఆ వాతావరణం వేరు, ఆ శక్తి వేరు, ఆ ఆరోగ్యం వేరు. అసలు మీకు చాలా చమత్కారంగా ఉంటుంది, చాలా చిత్రంగా ఉంటుంది అక్కడ పరిస్థితి. కాబట్టి ఆ తల్లి హిమాలయ పర్వత ప్రాంతం ఏదున్నదో అది తపోభూమి కనుక అక్కడికి ఆ తల్లి పార్వతీదేవిని అక్కడ తపస్సు చేయడానికి వచ్చిన శంకరుడికి పరిచర్య చేయడానికి పంపించాడు హిమవంతుడు. ఎందుకు అలా పంపించడం అంటే, ఆడపిల్ల జీవితం రెండుగా ఉంటుంది. ఒకటి పెళ్లికి ముందు చేసే నోములు వ్రతాలు, రెండు పెళ్లి తర్వాత చేసే నోములు వ్రతాలు. ఇవి పెళ్లికి ముందు చేసేవి ఉత్తముడైన భర్త రావాలని, పెళ్లి తర్వాత చేసేది భర్త దీర్ఘాయుష్మంతుడై పిల్లా పాపలు సంతోషంగా ఉండాలని, తన పుట్టినిల్లు సంతోషంగా ఉండాలని. మరి తన సంతోషం వేరే ఉండదు, వారిద్దరి సంతోషం తన సంతోషం. కానీ ప్రత్యేకంగా ఆడపిల్లని విజ్ఞత కలిగిన ఇంట్లో, ఇంట పుట్టిన ఆడపిల్లని పెద్దలైనటువంటి వారు ఇంటికి వచ్చినప్పుడు కన్న తల్లి కూతుర్ని దగ్గర పెట్టుకుని సేవ చేయాలి. ఎందుకలా సేవ చేస్తారంటే, ఆ పిల్లకి ఏదైనా దోషం ఉంటే పెద్దల సేవ చేత తొలగిపోతుంది. ఇంటికి ఎవరో మహాత్ములు వచ్చారు, కాళ్ళు కడుక్కోవడానికి ఒక చెంబు నీళ్ళు ఇచ్చిందనుకోండి, ఆయన బహుప్రసన్నుడై కాళ్ళు కడుక్కున్నాడు అనుకోండి, మీరు నన్ను నమ్మండి నమ్మకపోండి, నేను యథార్థం చెప్తున్నాను, ఊరకరారు మహాత్ములు వారథముల ఇండ్ల కడకు వచ్చుటెలల్లన్ కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు గర్గుడు భాగవతంలో. కాళ్ళు కడుక్కున్నాడు ఆ పిల్ల ఇచ్చిన నీళ్లతో, అంతే ఆ పిల్లకి అభ్యున్నతి కలుగుతుంది. ఏదో ఆయన వచ్చాడు, అయ్యా తింటారా అని 2 అరటిపళ్ళు పళ్ళెంలో పట్టుకొచ్చి పెట్టింది. తల్లి అరటిపళ్ళు ఒలిచి పళ్ళెంలో పెట్టి కూతురికి ఇచ్చి, అమ్మాయి వారికి నమస్కారం చెయ్యి అంటుంది. ఏది ఆయన కూర్చునే కుర్చీ కాస్త శుభ్రం చేసి దాని మీద శుభ్రమైన బట్ట వేయి అంటుంది. ఎందుకని అంటే, ఈ పిల్ల అభ్యున్నతి ప్రధానంగా ఏమిటంటే దీర్ఘ సౌమంగళ్యం. ఇది పెద్దల యొక్క అనుగ్రహం చేత కలుగుతుంది. కలిగిందనుకోండి, ఉత్తరోత్తర కాలమునందు ఆమె దీర్ఘ సౌమాంగల్యంతో ఉండి సంతానవతి అయి సంతోషంగా జీవితాన్ని గడుపుతుంది. 2,
ఆమె అత్తవారింటికి వెళ్ళిన తర్వాత కూడా ఇంటికి వచ్చినటువంటి పెద్దల్ని సేవించేటటువంటి లక్షణం ఏమిటో తెలుస్తుంది. అందుకే అయోధ్యకాండ చిట్ట చివరిలో సీతమ్మ తల్లి అనసూయమ్మతో చెప్తుంది, పాణిప్రదాన కాళీచ, నేను నన్ను పాణిగ్రహణం చేయించేటప్పుడు కూడా అనుశిష్టాజనన్యాస్మి, మా అమ్మ నాకు అత్తవారింట్లో ఎలా ప్రవర్తించాలో చెప్తూనే ఉంది, నాకు అన్ని విద్యాబుద్ధులు ఎలా ప్రవర్తించాలో మా అమ్మ నేర్పిందంటుంది. కాబట్టి ఆడపిల్లని తపస్సుల యొక్క పరిచర్యకి వినియోగిస్తారు. నేను చెప్పేది నిజమైన తపస్సుల గురించి అని మీరు భావించవలసి ఉంటుంది. కాబట్టి అంతేకాని నేను కుహనా తపస్సుల గురించి నేను మాట్లాడటం లేదు. కాబట్టి నిజంగా మహానుభావులు పరమేశ్వరుని యందు మనస్సుంచుకొని పరమేశ్వరుడి గురించి తపించేటటువంటి వ్యక్తుల పరిచర్య ఏముంటుంది? ఆయన పొద్దున్న తెల్లవారుజామున వెళ్ళి స్నానం చేసి వచ్చేటప్పటికీ ఆయన సంధ్యావందనం చేసుకోవడానికో లేకపోతే ఆయన ఏదైనా అనుష్ఠానం చేసుకోవడానికో కావలసినటువంటి నీళ్లు కమండలంలో నింపి పెట్టడం, ఆయన పూజ చేసుకోవడానికి కావలసినటువంటి చైతన్య కుసుమములు ఆ రోజు తెల్లవారుజామున వికసించినటువంటి పువ్వులు ఒక పళ్ళెంలో పెట్టి అక్కడ పెట్టడం, ఆయన కళ్ళు విప్పి మళ్ళీ తపస్సులోంచి పైకొచ్చినప్పుడు ఆయన తినడానికి సాత్వికమైనటువంటి ఆహారాన్ని ఏ పళ్ళో తేనో అక్కడ పెట్టడం, నిర్మాల్యం ఏమైనా ఉంటే తీసేయడం, ఇలాంటివి. ఆయనకి తపస్సులోంచి పైకి రావడం అంటే మళ్ళీ ఎప్పుడో ఏ స్నానానికో దేనికో వెళ్ళడానికి తప్ప ఆయనకి అన్యమైన ఆలోచన ఏముంటుంది? ఆయన తపస్సు కొనసాగడానికి కావలసినటువంటి రీతిలో ఉపకరించడానికి సేవ చేసిన వ్యక్తులు ఎవరుంటారో వాళ్ళు ఆయన అనుగ్రహాన్ని పొందుతారు. అది ఉత్తరోత్తర కాలమనందు అభ్యున్నతికి హేతు అవుతుంది. అందుకని హిమవంతుడు కూతురైనటువంటి చిన్ని పార్వతీదేవిని తీసుకుని, చిన్ని పార్వతీదేవి అంటే అప్పటికామె మరీ ఏదో పసిపిల్ల అని నా ఉద్దేశ్యం కాదు, అష్టవర్షేద్ భవేత్ కన్యా అని కదా, దానికి దగ్గరపడిన పిల్ల. ఆ పిల్లని తీసుకుని వెళ్ళి పరమేశ్వరుడితో విజ్ఞాపన చేశాడు. అవదా ఈశ్వర విన్నపంబుమదిలో ఆలింపు, నేను చేసేటటువంటి విజ్ఞాపనని మీరు బాగా మనసులో పెట్టుకుని ఆలోచించండి. ఈ పిల్ల మీకు పరిచర్య చేస్తుంది. సంప్రీతిన్మీరు రక్షింపుడి, ఈమెని మీరు సర్వకాలములయందు రక్షణ చేస్తూ ఉండండి. మీరు ఈమెకి ఈ పని చెప్పడమా? హిమవంతుని కుమార్తె కదా, వెళ్ళి నీళ్లు పట్టరామ్మా, కాసి 4 పళ్ళు తెచ్చిపెట్టమ్మా అని చెప్పచ్చా అనుకుంటారేమో. అలా అనుకోవద్దు. అవదా ఈశ్వర విన్నపంబుమదిలో నాలింపు, ఈ కన్యారత్నము పెట్టిపోయదను మీ యొద్దన్ సంప్రీతిన్మీరు రక్షింపుడి, అవిరోధంబున లీల చేసి పరిచర్యల్సాల చేయింపుడి. ఈమెతో ఇలా చేయించచ్చా చేయించకూడదా అని ఆలోచించకుండా, హిమవంతుడంటే సామాన్యుడు కాడు, మహానుభావుడు, గొప్ప రాజు. అటువంటి రాజుగారి పిల్ల మనకెందుకు లేదు అని ఏదో చెప్పకుండా చిన్ని చిన్ని పనులు కాదు, చక్కగా అమ్మ దర్భాసనం అక్కడ వేయి, ఈ పూజ గది కాస్త తుడిచిపెట్టు, కాసి నీళ్లు తెచ్చిపెట్టు, అలా కాదు. చక్కగా తెచ్చిపెట్టే ముందు మడి నీళ్లు, మధ్యలో చెలికెత్తెలతో మాట్లాడుతూ నోట్లో తుంపర్లు అందులో పడుతూ కాదు. కలశ పట్టుకొచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా పట్టుకుని రావాలో, పెద్దలు పూజ చేసుకోవడానికి తెచ్చే కలశని అంత జాగ్రత్తగాను 2 చేతులతో ఎత్తి పెట్టి తీసుకుని రావాలి. మౌనంగా తీసుకురావాలి. తీసుకొచ్చి అక్కడ పెట్టి మూత పెట్టి ఉంచాలి. ఎందులో పడితే అందులో పువ్వులు పళ్ళు తీసుకొచ్చి పెట్టకూడదు. ఆకులు అటువంటి వాటిలో పెట్టి తెచ్చి అక్కడ పెట్టాలి. కాబట్టి అయ్యా, మీరు నా కూతురికి నేర్పండి, సంప్రీతిన్మీరు రక్షింపుడి, అవిరోధంబున లీల పంపి పరిచర్యల్సాల చేయింపుడి. పరిచర్య చేయించండి, దానివల్ల నా కూతురు అభ్యున్నతిని పొందుతుంది. చాలా సంతోషం దానికే ఉంది. చెలికెత్తెలతో కూడిన నీ కుమార్తె నన్ను సేవించుగాక. పరమశివుడు అనుగ్రహించాడు. ఎదురుగుండా ఉన్నది తన భార్య అయిన పార్వతే, ఆయనకి తెలుసు. కానీ తపోనిష్టాగరిష్ఠుడైన పరమశివుడికి దాని యందు స్పృహ ఉండదు. ఈమె నా భార్యయే ఇప్పుడు ఈ రూపంలో ఉంది, నాకు పరిచర్య చేస్తోంది, మా ఇద్దరికీ కళ్యాణం అవ్వాలి, అదేదో నటన చేసే రూపం కాదు. తపస్సు యందు మాత్రమే మనసున్నవాడు కనుక విస్మృతి. అసలు ఆమె నా భార్యయా, పిల్లగా ఉందా, నన్ను కళ్యాణం చేసుకోవాలా? ఆయన కళ్యాణం చేసుకోడు, ఆవిడ కళ్యాణం చేసుకోవాలి. ఇదే పార్వతీదేవి గొప్పతనం. అందుకే లోకంలో సరస్వతిగా కాపరం తేలికే, లక్ష్మిగా కాపరం మరీ తేలికే, పార్వతిగా కాపరం చాలా కష్టం. ఎందుకో తెలుసా అండి?
సరస్వతీదేవి చక్కగా ఎప్పుడూ చతుర్ముఖ బ్రహ్మగారి పక్కన కూర్చొని వీణ వాయిస్తూ ఉంటుంది. ఆయన 4 ముఖాలతో చక్కగా వేదం చెప్తుంటాడు. ఎప్పుడూ ఎదురుగుండా ఋషులు మొదలైన మహాత్ములు కూర్చుని ఉంటారు. చక్కగా తెల్లటి బట్ట కట్టుకుని ఏదో సంతోషంగా కాపరం చేస్తుంది. ఇంకా లక్ష్మీదేవో అబ్బో బాలభావం దగ్గర నుంచి పౌళింపు సేవ వరకు అయ్యవారితో సంతోషంగా గడిచిపోతుంది, ఇబ్బంది లేదు. ఇక పార్వతీదేవో అన్నం వండడం 5 నిమిషాలు ఆలస్యం అయితే పక్కింటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అంటాడు. ఆయనకి ఏమీ అలా మా ఆవిడే వండి పెట్టాలి అలా ఏం ఉండదు. ఏం పర్వాలేదు పార్వతి చెయ్యవంట అని పక్కింటికి వెళ్ళి పుర్రె పట్టుకుని భవతి భిక్షాందేహి అంటాడు. కొన్ని వేల సంవత్సరములు తపస్సు ఎందు ఉంటాడు. ఎవరు ఏమనుకున్నా సరే అయ్యో మన బిడ్డడు భక్తి కలిగిన వాడు అదొక్కటే చూస్తుంటాడు. భక్తి అంటూ ఉంటే ఏదైనా అంగీకరిస్తాడు. అన్నిటికన్నా దారుణం ఏమిటో తెలుసా అండి? భృంగి. పార్వతీ ఆయనకి ఆడవాళ్ళంటే మహాచికాకు. భృంగికి పరమశివుడికి ఒక్కడికే ప్రదక్షిణం చేసి పార్వతీదేవి లేనప్పుడు చేస్తుండేవాడంటే, ఒకవేళ ప్రదక్షిణం చేయవలసి వస్తే ఆయన ఏ స్నానం చేసి వస్తున్నప్పుడో తిరిగేవాడు చుట్టూ 9 రూపంలో. పార్వతీదేవికి కోపం వచ్చింది. ఏంటంటే మీకు చేస్తాడు ప్రదక్షిణం, ఇప్పుడు నాకు ఎప్పుడు ప్రదక్షిణం చేయడు, ఇది ఎక్కడ పిచ్చిగోలా, అసలు ఎలా చేస్తాడో నేను చూస్తాను, నాకు వరం ఉందిగా అర్ధనారీశ్వర స్వరూపం, ఎలా చేస్తాడో చేయమనండని వామార్ధ భాగంలోకి చేరిపోయింది. రోజున భృంగి వచ్చాడు. ఇప్పుడు ప్రదక్షిణం చెయ్యాలి. చూశాడు ఎలా ప్రదక్షిణం చేద్దామంటే ఆయనకి ఎడం భాగంలో చేరిపోయింది అమ్మవారు. ఇద్దరి మధ్య ఖాళీ లేదు. చూసి ఆయన ఏం చేశాడంటే, ఆడదానికి నేను ప్రదక్షిణం చేయడం ఏమిటని ఇలా వెళ్ళి ఇలా వచ్చి పార్వతీదేవికి పరమశివుడికి మధ్యలో తొలిచేసి కన్నం పెట్టి పరమశివుడి మధ్యలోంచి పైకి వచ్చేసి ఆ కన్నంలోంచి తిరగడం మొదలెట్టాడు. చిన్న కందిరీగ రూపంలో 3 మాటలు ఆ కన్నంలోంచి తిరిగేసి శివుడి కాళ్ళకి నమస్కారం పెట్టి వెళ్ళి కూర్చున్నాడు. పార్వతీదేవి అంది, ఏమిటండి వాడి ఉద్ధతి, ఏమిటి నేను అర్ధనారీశ్వర స్వరూపంలో మనం కూర్చుంటే కన్నం పెట్టి తొలిచి వెళ్ళిపోయాడు ఏమిటండి ఆయన అంది. అంటే పరమేశ్వరుడు అన్నాడు, అలా అనకు పార్వతి, వాడు భక్తుడు, కొడుకు ఉద్ధతితో ఉంటాడు, మన్నించాలి, ఏమనకువండి అన్నాడు. ఆ భృంగి ఇప్పటికీ కూడా పరమశివుణ్ణి అలాగే సేవిస్తుంటాడు. కాంచీపురంలో ఏకాంబరేశ్వరాలయం లోపలికి వెడుతుంటేనే బయట మంటపంలో ఉన్నారు భృంగి, అక్కడికి వస్తూ ఉంటారు పరమశివుడు, పల్లకీలో వచ్చి సేవ చేసి మళ్ళీ సేవ తీసుకుని వెడుతూ ఉంటారు. కాబట్టి ఆయనతో కాపరం అంటే అంత తేలిక కాదు. దా మన ఇంటికి వెళ్ళిపోదామని శ్మశానానికి వెళ్ళిపోతుంటాడు. ఒక్కొక్కసారి ఎక్కువ అక్కడే ఉంటుంటాడు. లోకాలని రక్షించాలి మనం, పాపం వాళ్ళకి ఎవరు ఉండరు, మనం చూడద్దా అని చెప్పి అక్కడికి వెళ్ళి కూర్చుంటుంటాడు. వెళ్ళి చక్కగా ఆవిడ సంతోషంగా కూర్చోవాలి. నేను పరమశివునికి ఇల్లాలుగా ఉండడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకే పార్వతీ కళ్యాణంలో నిజంగా శివుడు పార్వతీదేవిని చేసుకున్నాడా, పార్వతీదేవి శివుణ్ణి చేసుకుందా అంటే నిష్పక్షపాతంగా చెప్పాలంటే కాముణ్ణి కాల్చిన పరమశివుడికి కామమును కల్పించి పరమశివుణ్ణి భర్తగా చేసుకుని తాళి కట్టించుకుని ఇంతమంది బిడ్డల్ని కన్న ఘనత నా తల్లిదే. అందుకే పార్వతీ కళ్యాణంలో నా తల్లి వైభవం అంత గొప్పది. మా విశ్వనాథుడు మన్నించుగాక. మన్నించడానికి ఏముంది, యథార్థమే చెప్పాను, సంతోషించుగాక. కాబట్టి ఆ తల్లి ఎంతో సేవిస్తోంది. ఆవిడ సేవిస్తోంది, ఆయన సంప్రీతి చెందుతున్నాడు. ఎలా? ఆయనకి పరిచర్య చేస్తున్న ఒక పిల్ల, అంతకన్నా పెద్ద ఆయన ఏమి ఇలా ముఖం చూడడం. హిమవంతుడు తీసుకొచ్చాడు, వాళ్ళ అమ్మాయిని పెట్టాడు, వాళ్ళ అమ్మాయి చేస్తోంది. కొంతమంది తమాషా చాలా ఆశ్చర్యంగా ఉండదు, పట్టింపు ఉండదు. 2-3 రోజులు వెంట తిప్పేసుకున్నంత 4వ రోజున మీరు ఎవరండి అంటుంటారు. అంత పట్టింపు లేకుండా చేయించుకునే వాళ్ళు ఉండరని మీరు అనుకోవద్దు, ఉంటారు. అలాంటి వాళ్ళలో అగ్రగణ్యుణ్ణి నేను కూడా. ఎందుకంటే కిందటి వారం మా ఇంటికి వచ్చి నన్ను పలకరించి నాతో గంట మాట్లాడి వెళ్ళిపోయిన వాడు మళ్ళీ నాకు అయ్యప్ప స్వామి కనబడితే మీరు ఎవరండి అంటుంటారు. అంటే అదేంటంటే బాబు కిందటి వారమే కదండి మీ ఇంటికి వచ్చాం, మాట్లాడాం, వెళ్ళాం అని వాళ్ళు గుర్తుపట్టడానికి శంకర శివ అన్న శాలువ ఇచ్చాం మీకు, గుర్తుందండి. అంటే కొంతమందికి జ్ఞాపకం ఉండదు, విస్మృతి. పరమశివుడికి విస్మృతి నాలాంటి జ్ఞాపకం లేని స్థితి కాదు, ఆయనకి మనసు దాని మీద ఉండకపోవడం. ఆయన మనసు తపస్సు మీద ఉంటుంది కాబట్టి ఆయన అసలు గుర్తే పట్టుకోండి. ఇప్పుడు ఆవిడ పరిచర్య చేస్తోంది. తొందరంతా ఎవరికి? దేవతలకి. దేవతలు ఇది బాగానే ఉంది అంటే ఆయనేమో తపస్సా, ఈవిడేమో ఆకులు పళ్ళు పువ్వులు పెడుతుండడమా, ఇక వీళ్ళిద్దరికీ కళ్యాణం. ఇప్పుడు
వీళ్ళిద్దరికీ కళ్యాణం అవ్వాలి, కళ్యాణమై కొడుకు పుట్టాలి, ఆ కొడుకు సర్వసైన్యాధిపతి అవ్వాలి, వాడు తారకాసురుణ్ణి చంపాలి, అప్పుడు మన అందరి బతుకులు బాగుపడాలి. ఇలా ఆయన తపస్సు ఈవిడి సేవ అన్నాళ్ళు. అందుకని తొందరగా వీళ్ళిద్దరికీ మనసులు కలవాలి, కామము అంకురించాలి, అంకురించి వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు కలవాలి. ఈ కారణం చేత దేవతలకి అధిపతి అయిన ఇంద్రుడు మన్మధుణ్ణి పిలిచాడు. మన్మధుణ్ణి పిలిచి ఆయన అన్నాడు, ఏమయ్యా చూసావా, నీకొక్కడికే ఆ శక్తి ఉంది, నువ్వు వెళ్ళి బాణం వేసి పార్వతీదేవి పట్ల పరమశివుడు అనురక్తుడయ్యేటట్టుగా చెయ్యగలవు. అలా అనురక్తుడైతే వాళ్ళిద్దరికీ కళ్యాణం కలుగుతుంది. కాబట్టి అద్రిజకును పురహరునకు కళ్యాణమగునట్లు చేసి నువ్వు ఈ అద్రిజకి పురహరునకు కలిసేటట్టుగా చూడాలి. అలా కలిసిందా ఒండరులకి కళ్యాణం అయిపోతుంది. అలా కలిస్తే ఏమవుతుంది, ఆ జన్మించినటువంటి పిల్లవాడున్నాడే ఆ పిల్లవాని యొక్క బలము చేత తారకాసురుడు సంహరింపబడతాడు. కాబట్టి నువ్వు ఒక ఉపకారం చెయ్యి, అద్రిజను పురహరునకు కూర్చి కీర్తి బడయుమదన, నువ్వు మంచి కీర్తి సంపాదించుకో వాళ్ళిద్దరినీ కలిపి అంటే. ఆయన ముఖం వెంటనే ఇలా కిందికి దిగిపోయింది. మన్మధుడు శ్రీ మహావిష్ణువు యొక్క కుమారుడు. ఆయన ముఖం వెంటనే పాలిపోయి పాపం ఆయన అన్నాడు, పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి భచర్మధరుపైకి ఎట్లు పోదు, పోయిన అద్దేవు భూరి ప్రతాపాగ్ని మెరయంగనా తేజమిందు నిలచు, నిలచిన పరమేశు మూర్తిని కనుగొని ఎదురి విజృంభించి ఎట్లు వత్తు, వచ్చిన మా తండ్రి వావిరి కోపించి ఏ చూపు చూచునో అనచు వెరతు, వెరతునయ్య ఎన్ని విధముల చెప్పిన కొలది కాదు నాక గోచరంబు, మృగకలేశునోర్వ మృగముతరమే. నువ్వేమో చాలా తేలిగ్గా చెప్పేస్తాను, నీకెందుకు వసంతుణ్ణి పంపిస్తాను, నీకెందుకు అప్సరసల్ని పంపిస్తాను, నీకెందుకు చెట్లన్నీ పుష్పించేటట్టు చేసేస్తాను, నీకెందుకు పరమశివుడు అనురక్తుడైపోయేటట్టు చేసేస్తాను అంటున్నావు. కానీ పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి ఇభచర్మధరుపైకి ఎట్లు పోదు. అసలు ఎక్కడున్నాయి శివకేశవ భేదాలు? నేను శ్రీ మహావిష్ణువు యొక్క కొడుకుని, నేను పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి పరమశివుడి మీదకి యుద్ధానికి వెళ్ళనా అంటే వాళ్ళిద్దరి మధ్య ఎంత అన్యోన్యత ఉందో చూడండి. పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి ఇభచర్మధరుపైకి ఎట్లు పోదు, పోయిన అద్దేవు వావిరి కోపించి ఏ చూపు చూచునో అనచు వెర్రతు. ఒకవేళ వెళ్ళి నేను యుద్ధం చేయడానికి నా దగ్గర ఉన్నవి 5 పుష్పబాణాలు. ఆ 5 పుష్పబాణాలు ప్రయోగిద్దామని చెప్పి నేను ఎదురుగుండా నిలబడి ధనస్సుకి బాణాన్ని సంధించగానే పరమశివుడు నన్ను ఎటువంటి చూపు చూస్తాడో అని నాకో భయం. 2 కళ్ళతోనే చూస్తాడా, 3వ కన్ను కూడా తెరుస్తాడా అని. కాబట్టి ఇభచర్మధరుపైకి ఎట్లు పోదు, పోయిన అద్దేవు వావిరి కోపించి ఎదిరి నిలిచి ఎట్లు వత్తు. నేను అసలు ఆయన ఎదురుగుండా నిలబడి యుద్ధం చేయడం ఎలా కుదురుతుంది? ఒకవేళ వెళ్ళాను, యుద్ధం చేద్దామని నిలబడ్డాను, ధనస్సు పట్టుకున్నాను, ఆయన కూడా నా ఎదురుగుండా నిలబడ్డాడు. ఎదురుగుండా పరమేశు మూర్తిని కనుగొని ఎదురి విజృంభించి ఎట్లు వత్తు. పరమేశ్వరుడు నిలబడి నన్ను ఇలా చూస్తూ ఉంటే నేను ఆయనకి ఎదురుగుండా నిలబడి బాణాలైనా పుష్పబాణాలు ఆయన మీద ఆయనకి కామం కలిగేటట్టు అసలు ఆయన్ని చూశాక బాణం వేయడమే. వచ్చిన మా తండ్రి వావిరి కోపించి ఏ చూపు చూచునో అనచు వెర్రతు. ఒకవేళ నిజంగా 5 బాణాలు వేసేశాను, పరమశివుడికి కామం కలిగేసింది, పార్వతీదేవి ఎందు అనురక్తుడైపోయాడు, పార్వతీ కళ్యాణం అయిపోయింది, నువ్వు నన్ను పొగిడావు, నేను ఇంటికి వెళ్ళాను, మా నాన్నగారు వీధి గడపలో నిలబడి 2 చేతులు ఇలా కట్టుకుని నేను లోపలికి ఎడుతుంటే అంటే నువ్వు పరమశివుడి మీద బాణాలు వెయ్యగలిగినంత మొనగాడివిరా అని ఆ 3వ కన్ను తప్పించుకున్న ఈ ఎరుపు జీరల కన్నులు నేను తప్పించుకోగలను అనుకుంటున్నావా? శివుడి మీద కెడితే విష్ణువు సంతోషిస్తారని నువ్వు అనుకుంటున్నావా? అంటే ఎంత శివకేశవ అభేదమో చూడండి. కాబట్టి పరమేశు మూర్తిని కనుగొని ఎదురు విజృంభించి ఎట్లు వత్తు, వచ్చిన మా తండ్రి వావిరి కోపించి ఏ చూపు చూచునో అనచు వెరతునయ్య ఎన్ని విధముల చెప్పిన కొలది కాదు నాక గోచరంబు. నువ్వేదో చాలా తేలిక పనిలా వెళ్ళి బాణాలు వేసేసేయి పరమశివుడు లొంగిపోతాడు అంటున్నావు, కానీ నువ్వు చెప్పినంత తేలిగ్గా నాకు ఈ వ్యవహారం కనపట్టలేదు, మిగిలిన వాళ్ళల్లా ఈ విషయం కనపట్టలేదు. అయినా నేనెక్కడా, పరమశివుడెక్కడా, మృగకులేశునోర్వ మృగముతరమే. సింహాన్ని ఓడించడం ఓ జింకకి కుదురుతుందయా?
ఎంత నువ్వు రెచ్చగొట్టి ఓ జింకని పంపించినా సింహం మీదకి, అది సింహానికి ఆహారం అయిపోతుంది. కానీ జింక వెళ్ళి సింహాన్ని చంపుతుందా? అది సాధ్యమయ్యే పనే. కనీసం చంపకపోయినా ఓడించగలదా? అది కుదిరే పనే. నన్ను వెళ్ళమంటావు ఏమిటయా? మన్మధుడివి కదా, బాణాలు ఉన్నాయి కదా, వెళ్ళి శివుడి మీద ప్రయోగించంటావు ఏమిటి? ఇది ఎలా కుదురుతుంది అంటే, మహానుభావుడు మన్మధుడు ఇంత వేడుకున్నా ఇంద్రుడు అన్నాడు, కొలది కాని పనికి పంపింతునే నిన్ను, పనికి మాలినటువంటి పనైతే కాని పనికి నిన్ను పంపింతునే ఇట్లు, కొలది కాదు ఇది గొప్ప అగోచరంబు. ఇదేమీ సామాన్యమైన పని కాదు, ఇదేమీ పనికి మాలిన పని కాదు, చాలా గొప్ప పని, చాలా అవసరమైనటువంటి పని. ఇవాళ దేవతలందరూ నీ వల్ల సంతోషిస్తారు. కాబట్టి నువ్వు తప్పకుండా వెళ్ళి నీ బాణములతో ఇది సాధించగలవు. వెళ్ళి పార్వతీ పరమేశ్వరుల్ని కలుపు అంటే ఆయన ముఖం వాల్చుకుని భయపడుతూ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి 5 బాణాలు తూణీరం పక్కన పెట్టాడు. చాలా భారంగా తల వంచుకు కూర్చున్నాడు. కూర్చుంటే పాపం ఆ మన్మధుడి భార్య రతీదేవి వచ్చింది. ఏమండి, రోజు వెళ్ళి బాణాలేసి వాడిని పడగొట్టేశాను వీడిని పడగొట్టేశానని సంతోషంగా వచ్చేవారు కదా, ఇవాళ ఏమిటంటే అలా దిగాలుగా ఉన్నారంది. ఏమీ లేదు రతి, నువ్వు వెళ్ళి పరమశివుడి మీద బాణాలు వెయ్యి అని నన్ను ఇంద్రుడు నియోగించాడు. కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళి పరమశివుడి మీద బాణం వెయ్యాలి. ఆయన మీద బాణం వేస్తే ఆయనతో తంట, ఒకవేళ నిజంగా నా బాణం ఆయన మీద పని చేస్తే మా నాన్నగారితో తంట. ముందు నుయ్యి వెనక గొయ్యి, ఏం చెయ్యాలో తెలియక బాధపడుతున్నానండి. అంటే రతీదేవంది, శివుడి మీద బాణం వేస్తావా? అసలు శివుడంటే ఎవరో నీకు తెలుసా? వెళ్ళడానికి ఏమని చెప్పవచ్చు, అతడెంతటి వాడని పల్కవచ్చు. ఈ భూమియు ఆకాశంబు సోముడు గాలి ఆతడు తాను ఆత్మయున్ బ్రహ్మయు అగ్నియున్ చండభానుడకు సూర్యుడు తామరసాక్షుడున్ అతని తత్వము కానరు నీకు శక్యమే. అసలు శివుడు అంటే ఏమిటో, శివుడి తత్వం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళు సూర్యుడు కాని, చంద్రుడు కాని, గాలి కాని, పృథివి కాని, అగ్ని కాని, తామరసాక్షుడైనటువంటి శ్రీ మహావిష్ణువు కాని, సూర్యుడు కాని ఎవరికి ఆయన అర్థం కాలేదు ఇప్పటి వరకు. అంతటి మహానుభావుడు శివుడంటే. అటువంటి శివుడి మీద నువ్వు వెళ్ళి బాణాలేస్తావా? ఆయనకి కామం కలిగేటట్టు ఆయన తపస్సు చేసుకుంటుంటే, పైగా ఆయనకి తెలియదా లోకాలను ఎప్పుడు రక్షించాలో? ఆయనకి తెలియదా పార్వతీదేవి యందు ఎప్పుడు అనురక్తుడు కావాలో? నీకు తెలియదా? చించజటన్ ఒక్క జట తీసి భూమి మీద కొడితే వీరభద్రుడు ఆవిర్భవించాడు. ఆ రోజున దక్షయజ్ఞ ధ్వంసమైంది. ఒక జటలోంచి పుట్టినవాడంత శక్తివంతుడైతే నువ్వు వెళ్ళి ఆయన మీదే బాణం వేస్తే ఆయన రుద్రుడైతే నువ్వు తట్టుకోగలవా? ఇద్దుకొచ్చిన పనయా నీకు? ఏమని చెప్పవచ్చు, అతడెంతటి వాడని పల్కవచ్చు. ఈ భూమియు ఆకాశంబు ఇనపూరము అగ్ని ఆత్మయున్, ఇవే వీటికే తెలియట్లేదు కదా ఆయన యొక్క తత్వం ఏమిటో. ఇక నీకు తెలుస్తుందా? ఎందుకు వచ్చిన యుద్ధం నీకు? నువ్వు వెళ్ళొద్దని అంటే ఆయన అన్నాడు, నాకు వెళ్ళొద్దనే ఉంది, కానీ వెళ్ళకపోతే ఇంద్రుడు ఒప్పుకోడు, శాసనం కాబట్టి వెళ్ళాలి. ఆవిడ పాపం ఎంత చెప్పాలో అంత చెప్పింది. ఆవిడ ఏం చేస్తుంది రాజశాసనానికి? ఆవిడ బెంగ పెట్టుకుని భయపడుతూనే ఉంది. భయపడి నేను కూడా మీతో వస్తానని బయలుదేరింది. వసంతుడు బయలుదేరాడు, అందరూ బయలుదేరారు. పరమశివుడు తపస్సు చేసుకుంటున్నటువంటి ప్రదేశం దగ్గరికి చేరుకున్నారు. ఒక పొదమాటున కూర్చున్నాడు మన్మధుడు బాణాలు దగ్గర పెట్టుకుని. పరమశివుడు కన్నులు తెరిచి పార్వతీదేవి వంక చూస్తున్నాడు. పార్వతీదేవి ఆయనకి పరిచర్య చేస్తూ ఆ దగ్గరలో ఏదో పువ్వులు పళ్ళు సర్దుతోంది. ఆయన లోపల వేరు విషయాన్ని ధ్యానం చేస్తూ బాహ్య నేత్రాలతో పళ్ళు పువ్వులు సర్దుతున్నటువంటి పార్వతీదేవి వంక చూస్తున్నాడు. ఆయన ఆవిడ్ని చూస్తున్నాడు. ఆవిడ ఆయనకి దగ్గరగా ఉండి ఆయన్ని చూస్తూ ఆవిడ పరిచర్య చేస్తోంది. ఇదే సమయం నేను బాణం వేస్తాను అన్నాడు. చేతులు వణుకుతున్నా ఎలాగో అలా జాగ్రత్త పెట్టుకుని ఒక బాణాన్ని తీసి వింటినారికి సంధించి ఆకర్ణాంతములాగి ఒక్కసారి వాతావరణం అంతా మారిపోయింది. చిలకలు పాడుతున్నాయి, కోయిళ్ళు కూస్తున్నాయి, చెట్లన్నీ పువ్వులు పూసాయి, చల్లటి గాలి వేస్తోంది, వాతావరణం ఆనుకూల్యంగా మారిపోయింది. వసంతుడు చక్కగా వాతావరణాన్ని ఏర్పాటు చేశాడు. ఈయన బాణాన్ని ఆకర్ణాంతము లాగి జాగ్రత్తగా విడిచిపెట్టాడు. తగిలింది శివుడికి. కించిత్ వికారమును పొందింది మనసు.
ఇంత తపోనిష్టాగరిష్ఠుడనై నేనుండగా నా మనసు వికారమును కించిత్ పొందేటట్టుగా బాణం ఎవరు ప్రయోగించారని చూశాడు. ఒక్కసారి తలెత్తి చుట్టూ ఇలా చూశాడు. ఇక రెండో బాణం వేద్దామనుకున్న మన్మధుడికి పరమశివుడు తలెత్తి ఇలా చుట్టూ చూస్తుంటే ఇక బాణమేమిటి, ఉండి గజ 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 గజలాడుతూ అలా నిలబడిపోయాడు. ఆయన పొదచాట్న ఉన్నటువంటి మన్మధుణ్ణి చూశాడు. ఓరి తుంటరి, నా మీద బాణం వేస్తావా, ఇంత ధైర్యమా నీకు అని ఒక్కసారి మూడో కన్ను పైకి తీశాడు. ఆ కను రెప్ప పైకెత్తాడు. భుగభుగమను పెనుమంటలు భగభగమని మండనంత బ్రహ్మాండంబుల్ దిగు దిగులు దిగులు దిగులన తెగిమరుపై చిచ్చు కన్ను దేవుడు విచ్చన్. ఆ కంటిలోంచి పెద్ద జ్వాలలు గింగిరీలు తిరుగుతూ వచ్చాయి. భుగభుగమను పెనుమంటలు భగభగమని మండనంత బ్రహ్మాండంబుల్. ఆ మంటల యొక్క వేడికి బ్రహ్మాండములన్నీ కూడా దిగు దిగులు దిగులు దిగులన తెగిమరుపై చిచ్చు కన్ను దేవుడు విచ్చన్. ఆ మంటలకి ఆ మన్మధుడు భస్మమైపోయి ఒక బూది కుప్ప కింద పడిపోయాడు. వెంటనే దేవతలందరూ పరిగెత్తుకొచ్చారు. ఇప్పుడు ఈ అగ్ని జ్వాల లోకమంతా తిరగడం మొదలుపెట్టింది. దీన్ని ఎవరు సహిస్తారు? వచ్చి పరమశివుని కాళ్ళ మీద పడ్డారు. పడి, పరమాత్మ పొరపాటైపోయింది, ఈ అగ్ని లోకాలని కాల్చేస్తోంది. ఎవరు మన్మధుణ్ణి బతికించమని అడగలేదు. అది విచిత్రం. ఇప్పుడు ఆయనకి వత్తాసు తీసుకుంటే లేనిపోని గొడవ. అందుకని ఈ అగ్ని జ్వాలని ముందార్పన్నారు. వాళ్ళ గొడవ వాళ్ళు చూసుకున్నారు. అంటే ఆయన అన్నాడు, తప్పకుండా ఈ సదాశివుడు కదండి, ఆయన అన్నాడు వెంటనే, తప్పకుండా అనుగ్రహిస్తాను. ఈ అగ్ని భూమి మీద ఉంటే ఎవరు భరించలేరు, నా మూడవ కంటిలోంచి వచ్చిన మంటని. దీనికి ఆహారం కావాలి నిరంతరం. అందుకే దీనికి నేను అలా ఉండడానికి ఒక చోటు, తినడానికి ఏర్పాటు చేస్తున్నాను. ఇది సముద్ర గర్భంలో ఉంటుంది. దీనికి బడబాగ్ని అని పేరు. అది సముద్రంలో ఉండి సముద్రంలో ఉండే జీవులను తింటూ ఉంటుంది. ఇప్పటికీ మనకి పెను తుఫాన్లు వచ్చినప్పుడు కొంతమంది ఆ పెద్ద కెరటంలో వేడి నీళ్ళు వచ్చే అగ్ని కనపడింది అంటూ ఉంటారు. బడబాగ్నిగా సముద్ర గర్భంలో ఉంటుంది. కాబట్టి పరమశివుని యొక్క మూడవ కంటిలోంచి వచ్చినటువంటి మంట ఆ సముద్ర గర్భంలోకి చేరిపోయింది. పరమశివుడికి చీకాకు కలిగింది. ఏమిటి, ఇలా తపస్సు భగ్నమైంది, ఇంత కోపం వచ్చింది మధ్యలో, మూడవ కంటి మంట చేత మన్మధుణ్ణి కాల్చేశాని, కాబట్టి ఇక నేను ఇక్కడ ఉండకూడదనుకున్నాడు. ఉత్తర క్షణం ఆయన లేచి వెళ్ళిపోయాడు. ఆయన లేచి వెళ్ళిపోయాడు. మన్మధుడు కాలిపోయాడు. పాపం ఆ రతీదేవి అక్కడ పడి ఏడుస్తోంది. ఏడుస్తుంటే ఆవిడ ఎంత దారుణంగా ఏడ్చిందంటే, రారే ఏడుపు మాంపరే మధురిపున్ రప్పింపరే కావరే పోరే సిరికినా పుణ్యంబు విన్పింపరే తేరే తేరే ఆ లోకేశునిన్వేడి నా భర్త ప్రాణంబు నన్మరల ఐదవ చేయరే మీకున్ మృక్కెదన్ అంటుంది. నిజంగా ఆవిడ ఎంత బాధపడిందో ఆ మాటలు అలా పడ్డాయి ఆయనకి. రారే, ఎవరున్నారు అక్కడ, అవసరానికి వినియోగించుకున్నారు. మన్మధుడు కాలిపోయాడు, వెళ్ళిపోయారు అందరూ. కనీసం ఏడవకమ్మా అని చెప్పేవాళ్ళు లేరు. రారే ఏడుపు మాన్పరే మధురిపున్ రప్పింపరే, మా మామగారు శ్రీ మహావిష్ణువుని పిలవండి, మధురిపున్ రప్పింపరే పోరే సిరికినా పుణ్యంబు విన్పింపరే, నీ కోడలకున్నటువంటి ఐదోతనం అంతేనమ్మా అని మా అత్తగారు లక్ష్మీదేవికి చెప్పండి. పోరే సిరికినా పుణ్యంబు విన్పింపరే తేరే దేవరవేడినా పెనిమిటిన్ దీర్ఘాయుషోపేతుగా ఈరే మంగళసూత్ర బంధనము మీకెంతేని పుణ్యంబగున్నని దేవతలందరినీ వేడుకుంది. మీరు వెళ్ళి ఆ దేవర మహానుభావుడు పరమశివుణ్ణి వేడుకున్నారు, బడబాగ్నిగా పంపించాడు, నా గురించి కూడా చెప్పండి, మేము పంపితేనే వెళ్ళాడు మన్మధుడని చెప్పండి. చెప్పి తారే దేవరవేడినా పెనిమిటిన్ దీర్ఘాయుషోపేతుగా, దీర్ఘాయుష్మంతుడయ్యేటట్టుగా నా భర్తని తీసుకురండి. ఈరే మంగళసూత్ర బంధనము, మళ్ళీ నా మెడలో మంగళసూత్రం నిలబడేటట్టు చెయ్యండి. ఈరే మంగళసూత్ర బంధనము మీకెంతేని పుణ్యంబగున్ అని. ఎవరు వస్తారు? ఓ దేవతలు వచ్చారు, దేవకాంతలు వచ్చారు. ఆవిడ ఏడిపోయినాయి. పాపం ఎంత దారుణంగా చెప్పుకుందో. తల్లులు పుణ్యగేహినులు,
తండ్రులు దేవతలంచు నే పల్కెద ధర్మపు నోములదాన నన్ మరల మీరలు మెచ్చి నా మగని ఐదవచే ఎర్రె మీకు మ్రొక్కెదన్. మీరు నా యందు దయించి నా భర్తని మళ్ళీ బతికించండి. మీ దేవతలున్నారే, దేవతా స్త్రీలు, వాళ్ళందరూ నాకు తల్లులు పుణ్యగేహినులు, తండ్రులు పుణ్యమూర్తులంచు దేవతలంచు నమ్మెద. ఆ పుణ్యమూర్తులైనటువంటి దేవతలే నా తండ్రులు, మీ అందరూ నా తల్లులు అని నేను నమ్ముతున్నాను. ధర్మపు నోములదాన, నేను ఎప్పుడూ ధార్మికమైనటువంటి నోములు చేస్తూ ఉంటాను. కాబట్టి మీ అందరూ మళ్ళీ నేను మీకు కూతుర్ని కాబట్టి మన్మధుడు మీకు అల్లుడవుతాడు. కాబట్టి మీ అల్లుడైనటువంటి మన్మధుణ్ణి మళ్ళీ బతికించి నేను మళ్ళీ సంతోషం పొందేటట్టుగా అనుగ్రహించండి అని ఆ తల్లి వలవల ఏడుస్తోంది. ఎవరు వెళ్ళి పరమేశ్వరుణ్ణి అడుగుతారు? ఈలోగా హిమవంతుడికి ఈ వార్త తెలిసింది. అంతన్ కొండలరాజు అచ్చోటికిన్ పోయి సర్వేశ్వరుంగానక గబగబా వెళ్ళాడు. పరమశివుడు ఎక్కడ తపస్సు చేసుకుంటున్నాడో ఆ ప్రదేశానికి వెళ్ళాడు. చూశాడు, అయ్యయ్యో తపోభంగమైందిట, మా అమ్మాయి ఏదో పువ్వులు పళ్ళు ఇస్తున్నప్పుడు మన్మధుడు బాణం వేశాట, మన్మధుడిని కాల్చేశాట, ఇదెక్కడ కూడా వచ్చపడింది, ఏదో నా కూతురు సేవ చేస్తుందని నేను పంపించాను, ఈ మన్మధుడు బాణం వేయడం ఏమిటి, ఈ అల్లరేమిటి అని చెప్పి పాపం ఆయన బెంగ పెట్టుకుని వెళ్ళి చూశాడు. గబగబా వెతికించాడు, ఎక్కడా ఈశ్వరుడు కనపడలేదు. ఇక చేసేదేమీ లేక చిన్నబుచ్చుకొని తన కూతుర్ని వెంట పెట్టుకుని అంతఃపురానికి వెళ్ళిపోయాడు. అసలు కథ ఎక్కడ మొదలైంది? పార్వతీ కళ్యాణం. తారకాసురుణ్ణి సంహరించడానికి పార్వతీ పరమేశ్వరుల మధ్య అనురాగం అంకురించి సుబ్రహ్మణ్యోత్పత్తి జరగాలని జరిగిన కథ ఏం జరిగింది? చిట్ట చివరికి అసలు సృష్టి ఆగిపోయింది. సుబ్రహ్మణ్యుడు పుట్టడం కాదు, అసలు ఎవడూ పుట్టడం అయిపోయింది. ఎందుకని? మన్మధుడు లేడు. మన్మధుడు ఉండాలి, బాణాలు వేయాలి. మన్మధుడుండి బాణాలు వేస్తేనే కామోద్రేకం ఉంటేనే పిల్లలు పుట్టడం, పిల్లలు పుడితేనే సృష్టి జరగడం. మనుష్యులకు కాదు, సమస్త జీవకోటి యందు కామభావన పోయేటప్పటికీ సృష్టి ఆగిపోయింది. ఇప్పుడు ఎలా? 33 కోట్ల మంది దేవతలు తలపట్టుకున్నారు. ఇదెక్కడి ప్రారంధం వచ్చి పడిందిరా? మహోత్సాహం, ఇంద్రుడి యొక్క మహోత్సాహానికి ఇంత ఉత్పాతం వచ్చింది. కాబట్టి మళ్ళీ మనం ఏదో దీనికి పరిష్కారం ఆలోచించాలి. ఎలా? మళ్ళీ సృష్టి జరగాలి అంటే మళ్ళీ మన్మధుడు బతకాలి, మళ్ళీ మన్మధుడు బ్రతకాలి, మళ్ళీ బాణాలు చేత్తో పట్టుకోవాలి, మళ్ళీ పునఃసృష్టికి అందరి మీద బాణం వేయడం మొదలుపెట్టాలి. ఈ క్రియ ఎలా నడుస్తుంది? దేవతలందరూ తల పెట్టుకుని బెంగ పెట్టుకుని ఉన్నారు, తలలు పట్టుకుని. ఇప్పుడు నేను పార్వతీ కళ్యాణం నుంచి కొంచెం పక్కకి వెడుతున్నాను, కొద్దిగా తత్వాన్ని ఆవిష్కరించడానికి. జగదంబ అందుకే హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. ఏ పార్వతీదేవి ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందో, ఎందుకు వెళ్ళిపోయింది అంటే అప్పటికి ఆమె చిన్న పిల్లగా ఉంది, ఇంకా పెళ్లి కాని పిల్లగా. తండ్రి ఏం చెప్తే చెయ్యాలి, అది ధర్మం. అందుకని తండ్రి తోడ్కొని చనంగాని గసీతాద్రికిన్, ఆ తండ్రి తీసుకుని వెడితే ఆవిడ హిమాలయాలకు వెళ్ళిపోయింది, అంతఃపురానికి. ఇప్పుడు అక్కడ పరమేశ్వరుడు లేడు. అందుకని ఆవిడ ఏం చేసిందంటే, పెళ్లి కాని పిల్లగా ఉన్న తత్వత ఆమె జగదంబ, ఆమె ఈ మన్మధుడికి ఒక వరం ఇచ్చింది. నిన్ను నా భర్త కాల్చేశాడు, రూపం లేదు, కానీ నువ్వు లేకపోతే లోకాలలో సృష్టి లేదు, అందుకే నీకు ఒక వరం ఇస్తున్నాను. మా ఆయన కాల్చిన వాడిని నేను బతికించకూడదు, కాబట్టి నీకు రూపం ఉండదు, నీకు శక్తి ఉంటుంది, కంటికి కనపడకుండా తిరుగుతుంటావు. రతీదేవి కంటికి మాత్రమే కనపడతావు, నీ భార్య కంటికి కనపడుతూ ఉంటావు, ఇతరుల కంటికి కనపడవు. పూర్వం మన్మధుడికి కనపడితే అబ్బా ఎంత అందగాడో అనేవారు. కందర్ప దర్ప అంటుంటాం కదా మనం, కందర్పుడి యొక్క దర్పం అంటే మన్మధుడు నేను ఇంత అందగాడిని అని ఆయనకి అతిశయం. అంత అతిశయం ఉన్నటువంటి, అంత అందం ఉన్నటువంటి మన్మధుడు కాలి బూది అయిపోయినా రతీదేవికి కనపడతాడు. ఇప్పుడు ఆయనకి ఎంత శక్తి అమ్మవారిచ్చిందంటే, ఇలా ఆవిడ అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అంటారు శంకరాచార్యుల వారు. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ వసంతు సామంతో మలయమరుదాయోధనరథ తథాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం
అపాంగతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. ఆవిడ మన్మధుడి దగ్గర ఉండేటటువంటి ఆయుధాలు అంత బలహీనం. ధన పౌష్పం, పువ్వులతో కూడిన ధనస్సు. మౌర్వీ మధుకరమయీ, వెనకాల ఉండేటటువంటివి ఆ వింటినారిగా తుమ్మెదల బారు. ఎదురుకుండా పువ్వులు ఉంటే వెనకాతల 9 లైన్లో నిలబడతాయా? అయినా ఆయనదంత బలహీనమైన ధనస్సు. ఉన్నవి 5 పువ్వుల బాణాలు. స్నేహితుడు చూస్తే వసంతుడు, ఏదో ఆయన చైత్ర వైశాఖ మాసాల్లో ఉంటాడు తప్ప ఎప్పుడు పడితే అప్పుడు ఉండేవాడు కాడు. ఇన్ని బలహీనతలు ఆయనకున్నా ఆయన మాత్రం జగదిదమనంగో విజయతే. సంసారాలు విడిచిపెట్టి ముక్కు మూసుకుని తపస్సు చేసుకోవడానికి విడిపోయినటువంటి వాళ్ళ మీద మన్మథ బాణం పడ్డా సరే భ్రష్టులైపోతారు. అంత శక్తి కలిగిన వాడు అయ్యాడు. ఎందువల్ల అయ్యాడు? అపాంగతే లబ్ధ్వా. అమ్మవారు ఆ కాలిపోయిన మన్మధుని వంక పరమ ప్రీతితో, దయతో, కారుణ్యంతో, వాత్సల్యంతో ఇలా చూసింది. అపాంగత్వే, కడగంటి చూపు. ఇలా కూడా చూడలేదు, ఇలా చూసిందంతే. అలా చూసినంత మాత్రాన అంత శక్తివంతుడయ్యాడు. ఇప్పుడు ఆవిడంది, బుద్ధిహీనుడా, నువ్వు చెరుకు విల్లు బాణాలు పట్టుకుంటే పరమశివుడి మీద వేయగలవా? నీ చేతిలో చెరుకు విల్లు పుష్పబాణాలు ఉంటే పరమశివుడు లొంగడు. పరమశివుణ్ణి లొంగ తీయడానికి ఆ చెరుకు విల్లు, ఆ 5 బాణాలు నా చేతుల్లో ఉంటే లొంగుతాడు. నేను పట్టుకున్నానా శివుణ్ణి కాముకుణ్ణి చేస్తాను, కామేశ్వరుణ్ణి చేస్తాను. నువ్వు పట్టుకున్నావా కాల్చేస్తాడు. నీ బాణాలు పనికిరావు, అవే బాణాలు నేను వెయ్యాలి. అందుకే కామాక్షిగా, లలితా త్రిపుర సుందరిగా ఆ తల్లి అవే పట్టుకుంటుంది. చెరుకు విల్లు 5 పుష్పబాణాలే పట్టుకుంటుంది. ఇప్పుడు ఆవిడ చెరుకు విల్లు 5 పుష్పబాణాలు పట్టుకుంటే పరమశివుని యొక్క మనసు కదపగలిగిన తల్లి శివకామసుందరి. శివకామసుందరిగా ఆవిడ ఉంది కాబట్టి మనందరం పుట్టాం పిల్లలం. కాబట్టి మనకి అఖిలాండీశ్వరి. ఆవిడ పట్టుకున్న పుష్పబాణాలు, ఆవిడ పట్టుకున్న చెరుకు విల్లు పరమశివుణ్ణి తండ్రిగా తెచ్చి కూర్చోబెట్టడానికి. మన పాలిట చెరుకు విల్లు పుష్పబాణాలు ఎలా పనికొస్తాయి అంటే, మనకి మన మనసుని పరమేశ్వరుని వైపుకి తిప్పగలిగినదై, మనకున్న పంచతన్మాత్రలు శబ్ద స్పర్శ రస రూప గంధములు 5ంటిని భగవంతుని వైపుకి తిప్పగలిగినదై, భగవంతుని వైపుకి దారి చూపించగలిగినదై మన పట్ల నిలబడుతుంది. అదే చెరుకు విల్లు పుష్పబాణాలతో. చెరుకు అశాంతం తీపి, కోరికలు తీపి. ఇంతవరకు లౌకికమైన కోరికలతో తిరిగాడు. ఇప్పుడు భగవదారాధన సంబంధమైన కోరికలతో తిరుగుతున్నాడు. ఇతపూర్వం శబ్ద స్పర్శ రస రూప గంధములు 5 తన్మాత్రలు తను లౌకికమైన కోరికలతో అనుభవించాడు. ఇప్పుడు శబ్దము వింటే ఈశ్వర శబ్దం వినాలి. ఏదైనా నోట్లో వేసుకుంటే భగవంతుడికి నివేదన చేసి నోట్లో వేసుకుంటాడు. ఎప్పుడైనా ఏదైనా చూస్తే అందులో భగవంతుడిని చూస్తాడు. ఏదైనా వాసన చూడాలి అంటే ఒక జాజిపూల మాల తెచ్చి పూర్వం తను వాసన చూసేవాడు. ఇప్పుడు పరదేవత కాళ్ళ మీద పెట్టి కళ్ళకద్దుకుని వాసన చూసి తల మీద పెట్టుకుని భార్యకి ఇస్తాడు, నువ్వు సిగలో పెట్టుకో అని. ఇప్పుడు ఏ వాసనైనా భగవత్ సంబంధంగా అనుభవిస్తాడు. ఇప్పుడు ఆ తల్లి చేతిలో చెరుకు విల్లు 5 పుష్పబాణాలు ఉంటే మనందరినీ కూడా భగవంతుని వైపుకి తిప్పగలిగినవై ఉంటాయి. అవే 5 పుష్పబాణాలు చెరుకు విల్లు మన్మధుడి చేతిలో ఉంటే మన్ని పడగొట్టేవై ఉంటాయి. అయితే ఇక్కడ మీకు అనుమానం వస్తుంది, నాకు తెలుసు. అసలు ఆవిడ బతికించకపోయి ఉంటే ఈ గొడవ లేదు కదండి. మనకి మనం పుట్టే ఉండేవాళ్ళం కాదు. కాశీ రావడం, విశ్వనాథుణ్ణి సేవించడం, పాపాలు పోగొట్టుకోవడం, గంగలో దూకడం, అక్కడ స్నానం చేయడం, ఎందుకు వచ్చిన అల్లరి మనకి ఇదంతా? ఏం అక్కర్లేదుగా. నువ్వు పెద్ద మనగాళ్ళ వేదికెక్కి కూర్చోవడం, మేము వినడం, ఎందుకు ఈ అల్లరంతా? ఆవిడ మన్మధుణ్ణి బతికించకపోతే అసలు మనకి జన్మ లేదు, హాయిగా శివుడితో కలిసి ఉండేవాళ్ళంగా. ఎందుకు బతికించింది ఆవిడే అంటే, ఆవిడ బ్రతికించింది కాబట్టే మనకు ఒక గొప్ప అనుగ్రహాన్ని కూడా ఇచ్చింది. జీవుడు తను చేసిన కర్మ తాను అనుభవించేయాలి. తను చేసిన కర్మ తాను అనుభవించేయాలంటే ఏం చేయాలి? పితృరుణాన్ని తీర్చుకోవాలి. ఈ శరీరంతో వచ్చి పితృరుణాన్ని తీర్చుకోవాలి అంటే బిడ్డల్ని కనాలి. బిడ్డల్ని కని సచేల స్నానం చెయ్యాలి. కొడుకు పుట్టినప్పుడు కొంచెం ఎత్తైన ప్రదేశంలోంచి కట్టుకున్న బట్టలతో నీటిలో దూకుతారు. దూకితే నీరు ఇలా పైకి లేస్తే పితృదేవతలు చూస్తారు. ఆ సింహాసనాన్ని ఆరాధించడానికి వీడు కొడుకుని కన్నాడని పితృరుణం నుంచి విముక్తి చేస్తారు. ఇప్పుడు
పితృరుణం నుంచి విముక్తి పొందడానికి సంతానాన్ని కనడం కోసమని కామము మనకి కావాలి. ఆ కామము నువ్వు అనుభవించి దాని వలన సంతానాన్ని కని పితృరుణం నుంచి విముక్తుడవై ఈ కామము వలన కలిగే సుఖము పెద్ద సుఖమా అన్న వైరాగ్యాన్ని సాధన చేత పొంది పరమశివుణ్ణి చేరిపో. ఇందుకు ఆవిడ కామాన్ని ఇచ్చింది, అందుకు మన్మధుణ్ణి బతికించింది, అలా మన అనుగ్రహించాలనుకుంది. ఇప్పుడు కామాన్ని మీరు ఇంకొకలా అంటే ఎప్పుడూ కామానికి వశులైపోయారనుకోండి, అప్పుడు ఆవిడ వరం ఇచ్చింది. అమ్మా నువ్వేమో కామాన్ని ఒకందుకు ఇచ్చావు, నేనేమో ఆ కామానికి దాసుడనైపోయాను. రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వంచాలతల్ కోశీకోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసీ చేయదు దీని తుళ్ళనసవే శ్రీకాళహస్తీశ్వర. అమ్మా ఈ కోరికలు తీరట్లేదు కాబట్టి నువ్వే అనుగ్రహించు. ఇప్పుడు ఆవిడని శరణాగతి చేసినా సరే ఆ కామాన్ని భగవత్కామంగా మారుస్తుంది, భగవంతుని యందు కోరికగా మారుస్తుంది. అందుకే అలివిమాలిన కామము మనకి శత్రువు అని గ్రహించగలిగితే చాలు. పెద్దలు ఒక ఉపమానం చెప్తుంటారు ఎప్పుడు. యుద్ధం జరుగుతోంది, రాజుగారు భద్రగజం మీద నిలబడి శూలం పట్టుకుని యుద్ధం చేస్తున్నాడు. ఒక సిపాయి కనపడ్డాడు, ఇలా అన్నాడు. ఆ సిపాయి పరిగెత్తుకొచ్చాడు, రాత్రి 10 గంటలకి నన్ను శిబిరంలో కలువు అని మళ్ళీ యుద్ధం చేస్తున్నాడు. ఆ సిపాయి అన్నాడు, రాత్రి 10 గంటలకి యుద్ధ వ్యూహాన్నంతటినీ కూడా ఖరారు చెయ్యడానికి మీ దగ్గరికి పెద్ద పెద్ద వాళ్ళు మంత్రులు సేనాలు అందరూ వస్తారు, నేను సామాన్య సిపాయిని, నన్నెవరు పంపిస్తారన్నాడు. అంటే మహారాజు అన్నాడు, ఇప్పటికే అధికార ముద్రిక కొంతమందికి ఇచ్చాను, అది చూపించి లోపలికి రావడానికి ముఖ్యులు నిర్ణయింపబడ్డారు, నీకు ఇది ఇస్తున్నాను తీసుకో, నువ్వెవరిని అడగక్కర్లేదు, ఇది పట్టుకుని చుట్టుపక్కల తిరుగుతుండు, నిన్నే ముందు తీసుకొస్తారన్నారు. ఆయన చూశాడు ఏమిటని, శత్రురాజు ఉంగరం అది. అమ్మ బాబోయ్ శత్రురాజు ఉంగరం ఇచ్చారేమిటన్నాడు. నీకెందుకు, నీ చెప్పింది చెయ్యి అన్నాడు. ఇప్పుడు ఆయన శత్రురాజు ఉంగరం పట్టుకుని రాత్రి 7ంటికి ఇంకా రాజుగారు భోజనం కూడా చేయకముందే శిబిరం చుట్టూ తిరుగుతున్నాడు. సేనాధిపతి చూసి ఎందుకురా ఇక్కడ తిరుగుతున్నావు అన్నాడు. అబ్బాయి ఏం లేదండి అన్నాడు. ఏం లేదంటావు, ఎందుకు తిరుగుతున్నావు? అంగీ అంతా వెతికాడు, శత్రురాజు ఉంగరం దొరికింది. ఇప్పుడు గబగబా ముందు వీడిని పట్టుకెళ్ళి రాజుగారి దగ్గరికి, మహారాజా మీ శిబిరం చుట్టూ శత్రురాజు ఉంగరం పట్టుకు తిరుగుతున్నాడు, తీసుకొచ్చాను. అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ ఇస్తారు ఇప్పుడు, అలాంటి వాడిని తీసుకొచ్చారని గబగబా ముందు వీడిని ప్రవేశపెట్టారు. రాజు అన్నాడు, వీడి సంగతి నేను చూస్తాను, మీరు బయటికి వెళ్ళండి అని ముందు వీడితో మాట్లాడి, ఒరే మామూలుగా వస్తే నిన్ను 11 గంటలకి లోపలికి తీసుకొస్తారని 7 గంటలకి తీసుకురావడానికే శత్రురాజు ఉంగరం ఇచ్చాను, వాళ్లే పట్టుకొచ్చారు లోపలికి, చూసావా? నా దగ్గర ఉన్నది శత్రురాజు ఉంగరమో అని తెలుసుకుంటే తొందరగా రాజుగారిని చేరుకున్నట్టే, ఈ కామమునకు నేను లొంగిపోయి పాడైపోతున్నానని తెలుసుకుని పరదేవతకి నమస్కరించి శరణాగతి చేసినా ఆవిడే చూసుకుంటుంది. కానీ చిత్తశుద్ధితో తెలుసుకోవాలి, నేను లొంగిపోయి పాడైపోతున్నానని నువ్వు గుర్తించగలిగితే త్రికరణ శుద్ధిగా, అలా నువ్వు పరదేవతకి శరణాగతి చెయ్యగలిగితే ఆవిడే నిన్ను ఉద్ధరించి మళ్ళీ ఆ కామాన్ని భగవత్కామంగా మార్చి పరమేశ్వరుడి వైపుకి తిప్పేస్తుంది. 2 దారులు ఇచ్చింది. నువ్వు కామాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకోవడము చేతకాక, పోని అలివిమీలిన కామానికి వశపడి అలా వశపడడం తప్పని తెలుసుకోలేక ఇంతకన్నా సుఖం లేదని అనుభవిస్తే అమ్మవారి తప్పెక్కడుంది అందులో? అందుకు ఆవిడ మన్మధుణ్ణి సృజించింది. కాబట్టి ఇప్పుడు ఆవిడ మన్మధుణ్ణి సృజించడంలో ఎంత మాత్రమూ దోషం లేదు, మళ్ళీ పుట్టించడం. కాబట్టి ఇప్పుడు తల్లి, అందుకని మూకశంకరులు అంటారు, ఐక్షిషి పాశాంకుశధర హస్తాంతం విస్మయార్హ వృత్తాంతం అన్నారు. అమ్మా నీది విస్మయార్హమైన వృత్తాంతం అమ్మా అన్నారు. ఎందుకంత ఆశ్చర్యపోవలసిన విషయం అంటే, మామూలుగా చెరుకు విల్లు బాణాలు మన్మధుడి చేతిలో ఉంటే శివుడు లొంగడు, తను పుచ్చుకుంది. పుచ్చుకునేటప్పటికీ పరమేశ్వరుడు ఎంత వశుడైపోయాడో అమ్మవారికి, ఎంత వశుడైపోయాడంటే శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో చోట దిప్పి పుడిచారు. ఒక చోటేమి, ఎన్ని చోట్ల అమ్మవారిని అన్నారు ఆయన అంటే నింద కాదు, అమ్మవారి వైభవాన్ని స్తోత్రం చేస్తూ ఎన్ని చోట్ల అన్నారో. అమ్మా అమాయకుణ్ణి చేసి శివుణ్ణి ఎంత అల్లరి పెట్టేస్తున్నావమ్మా, త్వయాహృత్వా వామం వపరిపరితృప్తే నవపుషా. అమ్మా నేను వచ్చి అర్ధనారీశ్వర స్వరూపం కదా, ఎడం పక్కన పార్వతీదేవి కుడి పక్కన శంకరుడు కనపడతాడని వచ్చాను, తెల్లటి శంకరుడు కనపట్టలేదు, మొత్తం నువ్వే కనపడుతున్నావు అమ్మ, నాకు అనుమానంగా ఉంది, ఏమనుకోక ఆయన సగం ఇస్తే మిగిలిన సగం నువ్వు దొంగిలించావా అన్నారు.
ఎందుకని? శంకరుడు శుద్ధ స్ఫటికంలా ఉంటాడు, తెల్లగా. అమ్మవారు ఎర్రగా ఉంటుంది. ఎర్రటి అమ్మ తెల్లటి శరీరంలో సగం పుచ్చుకుందనుకోండి, ఆ కాంతి మిగిలిన తెలుపుని కప్పేస్తుంది. కప్పేస్తే తెల్లని శంకరుడు కనబడ్డు, ఎర్రని కాంతుల్లో లీనమైపోతాడు. అందుకని అమ్మ నువ్వు నీకు సగం ఇస్తే నువ్వు మిగిలిన సగం అపహరించావా అన్నారు శంకరాచార్యులు వారు. ఆ తల్లి పరమేశ్వరుణ్ణి తెచ్చి తండ్రిగా ఎంత గొప్పగా కూర్చోపెట్టిందన్నారంటే శంకరాచార్యులు వారు, స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత ఆటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మధరథం యమారుహ్యద్రుహ్యత్కవనిరథమర్కేందుచరణం మహావీరో మార ప్రమథపతయే సంగీతవతే. ఒకానొకప్పుడు శంకరాచార్యులు వారే వెళ్ళి అమ్మవారితో, అమ్మ నాకు అనుమానంగా ఉందమ్మా, మన్మధుడు పరమశివుడి మీద యుద్ధానికి బయలుదేరుతున్నాడని అన్నారు. ఏమిటి శంకరా చెప్పడం, మన్మధుడు పరమశివుడి మీద యుద్ధానికి ఎడతాడా? ఆయన పేరు చెప్తేనే హడలు కదా. అంటే అమ్మ మరి యుద్ధ సంభారాలని సమకూర్చుకుంటున్న వాడిని చూసి ఏమనాలి? పూర్వశత్రుత్వం ఉన్నవాడి మీదకేగా పెడతారు. మన్మధుడికి శత్రుత్వం ఎవరి మీద ఉంది? అందరూ ఆయనకి దాసానుదాసులు అయిపోయిన వారి. ఆయనకి లొంగనివాడు, ఆయన్ని కాల్చినవాడు ఒక్కడే శివుడు, మీ ఆయనే. అందుకని మీ ఆయన మీద యుద్ధం చేసి లొంగ తీసుకోవడానికే సంభారాలు సమకూర్చుకుంటున్నాడు. మా ఆయన్ని ఓడించడానికి సంభారాలు సమకూర్చుకున్నాడా? ఏం సమకూర్చుకున్నాడు అంటే, సమకూర్చుకోవడం ఏమిటమ్మా, ఓడిపోయినట్టే మీ ఆయన. అయ్యో బాబోయ్, అదేమిటయ్యో, అది ఎప్పుడు జరిగింది అంటే, అమ్మా ఏం చెప్పమంటావు, మీ ఆయన రథానికి 2 చక్రాలు సూర్యచంద్రులు భూమిని రథంగా చేసుకుంటాడు. మన్మధుడు ఇప్పుడు దానికి రెట్టింపు శక్తితో 4 చక్రాల రథం ఒకటి తయారు చేసుకున్నాడు. ఏమిటయ్యో ఆ రథం అంది అమ్మవారు. నీ ముఖమనేటటువంటి రథం ఉందే, ఆ రథానికి నీ చెవులకు పెట్టుకున్నటువంటి ఆ వజ్రతాటంకములు 2 చక్రాలు, నీ బుగ్గల్లో ప్రతిఫలించినప్పుడు వచ్చినటువంటి ప్రతిబింబాలు 2 చక్రాలు. ఈ 4 చక్రాల రథం నీ ముఖం ఎక్కి నీ ముఖమన్న రథంలో కూర్చున్నాడు. ఎక్కడ రాన శత్రువు మన్మధుడని పరమశివుడు భూమి అన్న రథం ఎక్కొచ్చాడు. వచ్చి ఎక్కడున్నాడు అన్నాడు. అదిగో మన్మధుడు అక్కడున్నాడు రథంలో అన్నారు. ఏ రథం? మీ ఆవిడ ముఖం అన్నారు. ఇలా చూశాడు, నీ ముఖం కనబడింది. ధనస్సు అక్కడ పెట్టేసి పార్వతి అని వచ్చి పక్కన కూర్చున్నాడు. ఓడిపోయినట్టే కదమ్మా, ఏర్పాట్లు చేసుకుని గెలిచినట్టే కదమ్మా. ఎంత టక్కరివాడివి శంకరా, ఎంత గొప్పగా చెప్పావని పరదేవత మురిసిపోయింది. కాబట్టి ఆ మన్మధుడికి అంత శక్తినిచ్చింది, మళ్ళీ పునఃసృష్టి చేసింది. పైకి మళ్ళీ ఏమీ తెలియనట్టుగా హిమవంతుని యొక్క కుమార్తెగా అంతఃపురంలో పెరుగుతోంది. తర్వాత కళ్యాణానంతరం పరమశివుడు వరం ఇచ్చారు. ఆ మన్మధుడు ఎవరైతే కాలిపోయి ఉన్నాడో ఆయన కృష్ణ పరమాత్మ అవతారంలో మళ్ళీ ఆయనకి కుమారుడిగా జన్మిస్తాడు. ఆ కుమారుడిగా జన్మించినప్పుడు రతీదేవి కూడా ఆ రాక్షసుడి ఇంట్లో ఆమె పరిచారికగా ఉండి మళ్ళీ మన్మధుడిని చేరుకుంటుంది అని. కాబట్టి ప్రద్యుమ్నోపాఖ్యానం అని మీరు వింటూ ఉంటారు. అప్పుడు మళ్ళీ శరీరాన్ని పొందాడు మన్మధుడు, మళ్ళీ పరమశివుడు వరం ఇచ్చాడు. కాబట్టి తల్లి శరీరం కనపడకుండా మన్మధుడి నుంచి లోకాన్నంతటినీ నడిపింది. సరే, నడిచిపోతోంది. మరి పార్వతీ కళ్యాణం ఎప్పుడు? అసలు పార్వతీ కళ్యాణం అయితే కదా. ఇప్పటికే ఒకసారి మన్మధుడు వేసినటువంటి బాణాలకి లేనిపోని ఉపద్రవం వచ్చి సృష్టి అంతా ఆగిపోయింది. ఏదో ఆ తల్లి అనుగ్రహించింది కాబట్టి మళ్ళీ శరీరం లేనివాడై మళ్ళీ నడిపించాడు. ఇప్పుడు మళ్ళీ ఇంద్రుడు పిలిచి మళ్ళీ మన్మధా వెళ్ళు అన్నాడు అనుకోండి, ఊరుకుంటాడు. ముందు మన్మధుడు బాణాలు ఇంద్రుడి మీద వేస్తాడు, అలా పడు నువ్వు ముందు కాసేపడి. కాబట్టి ఇప్పుడు అసలు ఎలా పార్వతీ కళ్యాణం? ఎవరి మానాన వాళ్ళకి కడుపులో కోరికుంది పార్వతీ కళ్యాణం అయితే బాగుందని. కానీ పార్వతీ కళ్యాణం అవ్వడానికి కావలసిన మార్గం చెయ్యగలిగిన వాడు మాత్రం ఎవడు లేడు. ఇక్కడ పరమశివుడు జోక్యం చేసుకున్నాడు. ఆయన అన్నాడు, నేను బాహ్య సౌందర్యానికి మురిసిపోయేవాణ్ణి కాను. పార్వతీదేవి అందగత్తెయే కావచ్చు, కానీ నేను బాహ్యంలో అందానికి వశుణ్ణి కాను. అంతఃసౌందర్యానికి వశుణ్ణవుతాను. ఆ అంతఃసౌందర్యాన్ని ఈమె యందు ఆవిష్కరించాలి. ఆ తల్లికి ఉందని తెలుసు పరమశివుడికి. కానీ పార్వతీదేవి గొప్పతనం ఏమిటో లోకానికి చాటిస్తారు. అందుకే కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఫలాభ్యాం. ఆయన ఆవిడ గురించి, ఈవిడ గురించి, ఈయన గురించి ఆవిడ తపస్సు చేసి ఒకరినొకరు పొందారు. అందుకని ఆయన సోది చెప్పే వేషం ఒకటి కట్టాడు. కట్టి మేనకాహిమంతుల యొక్క అంతఃపురానికి వచ్చాడు. వచ్చి కాకోధరాధీశ కంకణంబులు దాచి శంఖ కంకణములు చాలా తొడిగి
సామజదనుజేంద్రనుత్తరీయము దాచి కమనీయ కనకాంబరమును కట్టి గంగా నిశానాధ కలిత జూటము దాటి కురువెంట్రుకలు కల కొప్పు కట్టి. మహానుభావుడు ఆయన తలుచుకుంటే ఏం చేయలేడు. పావక రాజిత పాలభాగము దాచి తిలకంబుతో పాలమర చేసి త్రిశూలంబు దాచి చేత సెజ్జయమర వెలది మేనకల్గు వీరుడు వెలది అయి సోది సోది అనుచు ఎగుదించే. ఆయన ఎరుకుల సాని వేషం వేశాడు. సోది చెప్పే వాళ్ళ వేషం ఉంటుందే, ఇదేం విచిత్రమో కానీ కళ్యాణం చేసుకోవడానికి వచ్చినటువంటి మూర్తుల్లో శ్రీ మహావిష్ణువు ఇదే వేషం కట్టారు పద్మావతి పరిణయానికి, ఇదే వేషం కట్టారు పరమశివుడు పార్వతీ కళ్యాణానికి. ఆయన వచ్చినప్పుడు పరమేశ్వరుడు ఆయన దేహార్థ భాగమునందు పార్వతీదేవి ఉంటుంది. మహానుభావుడు, గొప్ప సౌందర్య రాశి పరమేశ్వరుడు. అటువంటి ఆయన కాకోధరాదీశ కంకణంబులు దాచి శంఖ కంకణములు చాలా తొడిగి. ఆయన చేతులకి కంకణాలుగా పెట్టుకునేవి, వేళ్లకి ఉంగరాలుగా పెట్టుకునేవి, చేతులకి మణికంకణాలుగా పెట్టుకునేవి పావులే. కాబట్టి ఆ పావులన్నీ తీసేశాడు గుర్తుపట్టకుండా. తీసేసి ఏటి ఒడ్డున దొరికే శంఖాలు ఉంటాయే వాటితో వాళ్ళు కంకణాలు కట్టుకుంటారు. గాజులు, పూసలు, హారాలు అన్నీ అవి వేసుకుంటారు. అందుకని ఆ శంఖ కంకణాలన్నీ కట్టుకున్నాడు. కాకోధరాదీశ కంకణం బుల్లు దాచి శంఖ కంకణములు చాలా తొడిగి సామజదనుజేంద్రనుత్తరీయము దాచి కమనీయ కనకాంబరమును కట్టి. ఏనుగు చర్మాన్ని కట్టుకుంటాడు. ఏనుగు చర్మాన్ని కట్టుకునేటటువంటి పరమేశ్వరుడు ఆ ఏనుగు చర్మాన్ని తీసేసి పక్కన పెట్టి ఓ ఎర్రటి పట్టుబట్ట ఒకటి కట్టుకున్నాడు. ఎర్రటి పట్టుబట్ట కట్టుకుని గంగా నిశానాధ కలిత జూటము దాటి కురువెంట్రుకలు కల కొప్పు కట్టి. గంగమ్మతో తడిసి ఉండేటటువంటి పెద్ద జటాజూటముతో ఉంటాడు. జటాజూటంతో ఉన్న ఆయనే బోడిగుండుతో ఉన్న ఆయనే. నమక్కపర్దినీ చ వ్యుక్త కేశాయ చ. పెద్ద జటాజూటంతో ఉంటే శంకరుడు, బోడిగుండుతో ఉంటే శంకర భగవత్పాదులు, రెండూ ఆయనే. కాబట్టి మహానుభావుడు ఆ గంగానదితో తడిసినటువంటి ఎర్రని జటలు కలిగినటువంటి కొప్పు అంతర్ధానం చేసి ఒక పక్కకొచ్చేటట్టుగా, గొల్ల కొప్పు అంటారే అలా ఓ పక్కకొచ్చేటట్టుగా ఓ కొప్పు ఒకటి వేసుకున్నాడు. వేసుకుని గంగా నిశానాధ కలిత జూటము దాచి కురువెంట్రుకలు కల కొప్పు కట్టి పావకరాజిత పాలభాగము దాచి తిలకంబుతో పాలమర చేసి. మూడవ కంటితో ఎప్పుడు వెలుగొందేటటువంటి పరమశివుని యొక్క పాలభాగము, ఆ మూడవ కన్ను కనపడకుండా ఎర్రగా ఇంత బొట్టు పెట్టుకున్నాడు. సోది చెప్పేవాళ్ళు పెట్టుకునే బొట్టు మామూలుగా ఇతర సువాసినులు పెట్టుకునే బొట్టులా ఉండదు. ఏకంగా ఏదో బెత్తడంటామే అలా ఇంత బొట్టు పెట్టుకుంటారు, ఇంత పెద్ద కుంకం బొట్టు పెట్టుకుంటారు. అది మూడవ కంటిని దాచడానికి సరిపోయింది. పెద్ద కుంకం బొట్టు ఒకటి పెట్టుకున్నాడు. త్రిశూలహస్తము దాచి, చేతిలో ఉన్న త్రిశూలం తప్పుకుంది. చేత సెజ్జయమర, ఓ పూల సజ్జోటి పట్టుకున్నాడు. ఆ తంబురా ఒకటి మీటుతూ ఉంటారు, ఆ తంబురా ఒకటి పట్టుకున్నాడు. పట్టుకుని చేత సెజ్జయమర వెలది మేనకల్గు వీరుడు వెలదియై. సగభాగంలో స్త్రీ పార్వతీదేవి ఉండేటటువంటి అర్ధనారీశ్వర స్వరూపమైనటువంటి పరమశివుడు పూర్తిగా సోది చెప్పే ఆడదాని రూపాన్ని పొందాడు. వెలది మేనకల్గు వీరుడు వెలదియై ఎరుకయనచు ఏగుదించే. ఎరుకల సాని వేషంలో నేను ఎరుక చెప్తానమ్మ ఎరుక అంటూ ఆ పురవీధుల్లో తిరుగుతున్నాడు, హిమవంతుని యొక్క పురవీధుల్లో. ఏమిటో పూర్వం ఆ ఎరుకల సాని వచ్చింది అంటే కష్టానికి మార్గం చెప్పేది, జరగబోయే విషయాలని చెప్తుంది. కాబట్టి ఆ ఎరుకల సానిని తీసుకురండి అని గబగబా పంపించాడు. ఆవిడ వచ్చింది, ఎరుక చెప్పడం మొదలుపెట్టింది. వెంకటేశ్వర కళ్యాణంలో అయితే ఆ ఎరుకలా నిజంగా సోదిలాగే ఉంటుంది, అలాగే చెప్తుంది ఆవిడ సోది. ఇక్కడ దాన్ని అందమైనటువంటి పద్యాల రూపంలోకి తీసుకొచ్చారు. ఆ సోది చెప్పేటటువంటి తల్లి రూపంలో ఉన్న పరమశివుడు హిమవంతుని యొక్క అంతఃపురంలోకి వచ్చి ఆ మేనకాదేవి వంక చూసి అన్నాడు, మీకున్నటువంటి ఈ సమస్య, లోకాలకున్న సమస్య తొలగిపోవడానికి ఒక గొప్ప మార్గం. కువలయలోచన కొన్నిది నంబులు కొండల రాజింటనుండగలదు. ఉండి నువిదితో కూడి శివునికై తపమర్ది చేయగలదు. తపమర్ది చేసిన తరలాక్షి శివుని భర్తగా పడయగలదు.
శివుని పెండ్లియాడి అర్ధాంగలక్ష్మి అయి సకల భువన రాజ్య సంపదలు కలిగి 6 మొగములవానికని వేడుక నుండగలదు అన్నాడు ఆయన. ఆయన వచ్చి పరమశివుడు కదండి, ఆయనకి తెలియందే ఉంటుంది కాబట్టి ఆయనే సోది చెప్తున్నవాడిగా కువలయలోచన కొన్నిది నంబులు కొండల రాజంట నుండగలదు. ఈమె ఉందే కలువల వంటి కందులున్న ఈ తల్లి, ఈమె కొన్ని రోజులు మాత్రమే ఇక్కడ ఉంటుంది. ఈ అంతఃపురాన్ని విడిచిపెట్టి తర్వాతి కాలంలో విధులతో కూడి కొంతమంది చిలికెత్తెలతో కలిసి శివునకై తపమర్ధి చేయగలదు. ఈమె శివుణ్ణి భర్తగా పొందాలి అని తపస్సు చేయడానికి వెడుతుంది. తపమర్ధి చేసిన తరలాక్షి నిన్ను గూర్చి మీనాంక వైరియు మెచ్చగలడు. తపం ఆ పరమశివుడి కోసం తపస్సు చేసినటువంటి ఈమె యొక్క తపస్సు యొక్క ఉగ్రత చూసి పరమశివుడు అంతటి వాడు మెచ్చుకుంటాడు. తపమర్ధి చేసిన తరలాక్షి నిన్ను చూచి మీనాంక వైరియు మెచ్చగలడు. మెచ్చి సంభావించి నీ తండ్రి ఇంటను వేడుక నిన్ను పెండ్లి ఆడగలడు. ఆ పరమశివుడు నీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి కన్యని అర్థించి ఇక్కడే కన్యాదానం చెయ్యవలసిన చోట కైలాసాన్ని విడిచిపెట్టి వచ్చి హిమవత్ పర్వతం మీద నిన్ను కళ్యాణం చేసుకుంటాడు. శివుని అర్ధాంగలక్ష్మివై, పరమశివుడికి అర్ధాంగలక్ష్మివై సకల భువన రాజ్య సంపదలు పొంది సకల భువన రాజ్యములు కూడా నీ యొక్క విభూతిగా పొంది 6 మొగమలవాణ్ణి చూచుచూ 6 ముఖములున్నవాణ్ణి కొడుగ్గా పొంది ఒళ్ళో పెట్టుకుని పొంగిపోతూ నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావమ్మా ధవళనేత్ర, ఓ తెల్లని కన్నులున్నదానా, నువ్వు బెంగ పెట్టుకోక్కర్లేదు కాబట్టి ఇది జరుగుతుంది అన్నాడు. ఆవిడ చాలా సంతోషించింది. కానీ మేనకాదేవి చాలా చిన్నబుచ్చుకుంది. ఎక్కడ గారాభంగా పుట్టి పెరిగిన పిల్ల, ఎక్కడ పరమశివుడి గురించి తపస్సు అంటే అంత తేలికైన విషయమా, ఏమిటో పిల్ల తపస్సు చేయడానికి వెళ్తుందంటున్నాడు అని బెంగ పెట్టుకుంది. ఆవిడ అనుకున్నట్టే కొన్నాళ్ళు పోయిన తర్వాత పార్వతీదేవి నేను పరమేశ్వరుడి గురించి తపస్సు చేస్తాను అని బయలుదేరింది. అప్పుడు మేనకాదేవి అంది, ఉమా వెళ్ళవద్దు, తపస్సుకి వెళ్ళవద్దు, అంతఃపురంలోనే ఉండు. తల్లి చేత అత్యంత ప్రీతితో తపస్సుకి వెళ్ళవద్దు అని చెప్పబడింది కాబట్టి ఆ తల్లికి ఉమ అని పేరు వచ్చింది. ఇప్పుడు పరమశివుడే వచ్చి చెప్పాడుగా, పరమశివుడే వచ్చి చెప్పాడు, పార్వతీదేవి వెళ్ళి తపస్సు చేస్తోందిగా. కాబట్టి పార్వతీ కళ్యాణం అయిపోవాలిగా. అయిపోతుందని మీరు అనుకుంటున్నారేమో, ఎన్ని మలుపులు తిరిగేస్తుందో. అందుకే లోకంలో పార్వతీ కళ్యాణం అంత గొప్ప కళ్యాణం అయింది. పార్వతీ కళ్యాణం చెప్పుకున్నా, పార్వతీ కళ్యాణం విన్నా అన్ని శుభములు అనగూడడానికి కారణం అదే. ఇప్పుడు ఆ తల్లి వెళ్ళి తపస్సు మొదలుపెట్టింది. ఇది పగలని ఇది రేయని ఇది చలి ఇది ఎండ వాన ఇది ఎని సతిత మనమున్నత లపక. ఆవిడ ఇది పగలని కాని, ఇది రాత్రని కాని, ఇది ఎండని కాని, ఇది వానని కాని మనసులో తలుచుకోకుండా ఆ తల్లి రాత్రింబవళ్ళు కూర్చుని ఘోరాతి ఘోరమైన తపస్సు చేస్తోంది. ఎంత తపస్సు చేసి శుష్కించిపోయినా పరమేశ్వరుడు దర్శనమివ్వలేదు. ఇవ్వకపోతే ఆవిడ నా తపస్సు సరిపోలేదు శివదర్శనానికని ఆగ్రహాన్ని పొంది, ఆగ్రహం అంటే మనసులో బాధ పొంది కుంది, ఆమె ఆహారాన్ని పూర్తిగా విస్మరించింది. కేవలముగా చెట్టు నుంచి రాలిపోయినటువంటి ఆకులు ఏ ఉంటాయో అవి మాత్రం 1 2 ఆకులు తిని తపస్సు చేసింది. ఆకులు తిని తపస్సు చేసింది కాబట్టి అపర్ణ అని పేరు వచ్చింది. అసలు నిజానికి అపర్ణ తత్వము. అపర్ణ ఎక్కడుంటుందంటే కొమ్మలు ఆకులు అన్నీ లేకుండా ఉన్నటువంటి చెట్టు ఏది ఉంటుందో మోడుగా, అదే పరమేశ్వరుడు. అలా ఉన్నటువంటి పరమేశ్వరుడికి ఆకులు లేనటువంటి తల్లి ఉందే, ఆకులు లేకుండా చెట్టు ఉండిపోవడమే అపర్ణాతత్వం. అలా కూడా ఆవిడ పరమేశ్వరుడితో కలిసే ఉంటుంది తప్ప విడివడి ఉండదు. ఆకులు లేని చెట్టుగా ఒక్కొక్క ఋతువులో చెట్లు ఆకులు రాల్చేస్తాయి. అలా రాల్చిన స్వరూపంలో అపర్ణ ఆకులు లేనితనం ఆ పరమశివుని యందు భార్యాతత్వం, పార్వతీతత్వం. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి అంత ఘోరమైనటువంటి తపస్సు చేయడం మొదలుపెట్టింది. అపర్ణగా తపస్సు చేస్తున్న పరమశివుడు ఎంతకీ ప్రత్యక్షం కాలేదు. ఆవిడ వాడి వత్తి అయిపోయింది, సన్నటి రూపంలా అయిపోయింది.
మేనకాహిమవంతులు చూసి బెంగ పెట్టుకున్నారు. అయ్యో, ఇంత కృషించిపోయింది, ఇంత శుష్కించిపోయింది, ఇంత గొప్ప తపస్సు చేసినా పరమశివుడు ప్రత్యక్షం కాలేదు. తల్లి బెంగ పెట్టుకుని నేను తపస్సు ద్వారానే పరమశివుణ్ణి పొందుతానని మళ్ళీ శివుడి కోసం అంతే గొప్ప తపస్సుతో సాధన చేస్తూనే ఉంది. ఆ తరువాత ఏమైందో, ఎన్ని మలుపులు తిరిగిందో, పార్వతీ కళ్యాణం ఎలా అయిందో రేపు సాయంకాలం చెప్పుకుని 4 గంటలకే ఆ మాతాజీ అక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాలు జరుగుతున్న ప్రదేశంలో చెప్పుకుని తర్వాత పార్వతీ కళ్యాణాన్ని చూసి మనం తరిద్దాం. కాబట్టి రేపు సాయంకాలం 4 గంటలకి మళ్ళీ ప్రవచనం ప్రారంభం. నేను కొంతవరకు సంక్షిప్తం చేస్తున్నాను ప్రసంగాన్ని. ఎందుచేత అంటే అందులో ఉన్న పద్యాలన్నీ చెప్తూ వస్తే వచ్చే ఇబ్బంది ఏమిటంటే రేపు కళ్యాణం కాబట్టి నేను రేపు కళ్యాణ ఘట్టానికి వచ్చేసి పూర్తి చేసేయాలి. ఇప్పటికే ఇంకా ఎంత ఉందో పార్వతీ కళ్యాణం చెప్పవలసింది. కాబట్టి రేపటికి పూర్తవడం కోసమని కొంత కథాభాగాన్ని తగ్గించకుండా పద్యాల్ని తగ్గిస్తూ మీతో మనవి చేసుకుంటూ వస్తున్నాను. కాబట్టి దీన్ని గమనించవలసిందిగా ప్రార్థిస్తూ, ఈరోజు పరమోత్కృష్టమైనటువంటి తిథి క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. క్షీరాబ్ధి ద్వాదశి అన్న పేరు ఎందుకు వచ్చిందంటే, ఇవాల్టి రోజున శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలోంచి తులసీ బృందావనంలోకి వస్తారు. ఎందుకండి అలా రావడం అంటారేమో. ఆయన నిన్నటి రోజున నిద్రలేస్తారు. నిన్నటి రోజు అంటే కార్తీక శుక్ల ఏకాదశి. ఆ ఏకాదశి నాడు నిద్రలేస్తారు. నిద్రలేచారంటే నిద్రపోయి ఉండాలిగా. అది ఎప్పుడు నిద్రపోయారు అంటే ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు నిద్రపోతారు. అలా పరమేశ్వరుడు కూడా ఖచ్చితంగా అలారం పెట్టుకున్నట్టు అలా నిద్రపోయి అలా లేస్తుంటాడా ప్రతి సంవత్సరం అండి అని మీకు అనుమానం రావచ్చు. అది తామసిక నిద్ర కాదు. మనం నిద్రపోతే ఒళ్ళు తెలియకుండా నిద్రపోయినట్టు నిద్రపోయే నిద్ర కాదు అది. అది నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణీ జాగరూకం. దక్షిణాయనం ఉపాసన కాలం కాబట్టి బాహ్యనేత్రములను మూసి లోపల భగవంతుని యందు భక్తితో ఎలా ఉన్నారన్నదాన్ని లోపలి నేత్రంతో చూస్తుంటాడు ఆయన. ఆయన బాగా పరిశీలించి చూస్తాడు ఎవడి మనసులో భగవంతుని యందు ఎంత అనురక్తి ఉందని మీ లోపలికి తన లోపలి నేత్రంతో చూస్తాడు. అలా చూసే కాలం బాహ్యనేత్రాన్ని మూసి చూస్తాడు. కాబట్టి నిద్ర ముద్ర పడతాడంతే. అంతేగాని ఆయన నిద్రపోతాడని కాదు. ఆయన నిద్రపోతాడు, లోకాలను రక్షించేవాడు ఎవరు. అటువంటి స్వామి పాలసముద్రంలో నిన్నటి రోజున లేస్తారు. అలా చూడ్డం ఆపి ఇవాళ తులసీ బృందావనంలోకి వస్తారు. ఆ తులసి బృందావనంలోకి ప్రవేశించే రోజు పరమపావనమైన రోజు. ఇవాళ సాయంకాలమే వస్తారు. వచ్చినప్పుడు దాన్ని పరమ పవిత్రమైన కాలంగా దక్షిణాయనంలో పరిగణిస్తారు ఉపాసనకి. అందుకే ఇవాళ ఏం చేస్తారంటే ఉసిరి చెట్టు కొమ్మని, కాయలతో ఉన్న కొమ్మని తులసి కోటలో పాతి ఈ రెండిటికి కలిపి పూజ చేస్తారు. ఎందుకంటే బయట ఉండే కాలం కూడా ప్రమాదకరంగా ఉంటుంది. కార్తీక మాసం లోపల ఉండే రక్తనాళాలన్నీ సంకోచిస్తాయి, చలికి ప్రమాదం తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఉసిరికాయ తింటే ఆరోగ్యం కలుగుతుంది. ఎందుకంటే ఆయుర్వేదంలో ఉసిరికాయ అత్యద్భుతమైనటువంటి ఔషధంగా చెప్పబడింది. అందుకే ఉసిరితో సంబంధం పెడతారు ఈ కాలం అంతా. అందుకని ఉసిరి కొమ్మ కూడా పాతి పూజ చేస్తారు. పూజ చేసినప్పుడు పరమేశ్వరుడు అక్కడే ఉన్నాడు అని భావన చేసి ఆ తులసి ఎక్కడుందో అక్కడికి వస్తారు. ఆయన ఇవాళ వస్తారు కాబట్టి అక్కడ లక్ష్మీ స్తోత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం అన్నీ చేస్తారు. మనం కూడా ఇవాళ క్షీరాబ్ధి ద్వాదశి పరమపావనమైనటువంటి రోజు కనుక, చాలా గొప్ప ప్రదోషం కనుక ఇవాళ మనందరం కలిసి ఇప్పుడు బయలుదేరి చక్కగా వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్వరూపం వచ్చింది. దాని కొరకు పల్లకీ అవి తెచ్చారు శంకర గారి వాళ్ళు. ఆ పల్లకీలో పట్టుకొని భగవన్నామని చెప్తూ చక్కగా ఆయన్ని తీసుకొచ్చి బృందావనంలో ఆయన్ని కూర్చోపెట్టి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, లక్ష్మీ అష్టోత్తరం పారాయణ చేసి దీపం పెట్టుకుని అప్పుడు మనం పలహారం చేయడానికి వెడతాం. కాబట్టి ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉండండి. మీ అందరికీ చక్కగా సంతోషం కలిగేటట్టుగా ఏరి పొద్దున్న పాట పాడిన తల్లి పలహారం జరుగుతున్నప్పుడు అమ్మ రండి, పొద్దున్న పాడారే నన్ను రాముడని పిలవ్వా, నన్ను కూర్ముడని పిలవ్వా, నన్ను మత్స్యావతారమని పిలవ్వా అని ఆ తల్లిని పరమాత్మ అడగడం, దానికి కారణాలు చెప్పడం. ఆ పాట మీరు క్షీరాబ్ధి ద్వాదశి కనుక పాడుతుండండి. ఒక్కసారి వాతావరణ శాస్త్రజ్ఞుళ్ళ బయట తిరిగి ఎక్కడ పెడితే బాగుంటుందో నిర్ణయం చేసి వస్తాను.
మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.